అన్నా చిన్న తమలపాకులు 8 కట్లు, పెద్ద తమలపాకులు 10 కట్లు, లేతవి 16 కట్లు. ఎలా మొదలెట్టారు? చిన్నదొర, వ్యాపారస్తులు ఉంటేనే పోటీ ఉంటుంది, పోటీ ఉంటేనే రేటు పెరుగుతుంది, రేటు పెరిగితేనే నాకు 4 డబ్బులు మిగులుతాయి. అంతలోనే తొందర ఏంటి? దువ్వైపేట గూడలో నా తమ్ముడు సీనయ్య కబడ్డీ ఆడుతున్నాడు. మన రాష్ట్ర ప్రో కబడ్డీ జట్టుకి కోచ్ గా వ్యవహరిస్తున్న గౌరవనీయులైన భాస్కర్ గారికి స్వాగతం పలుకుదాం. కబడ్డీ 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 ఎవరండి ఆ కుర్రాడు? మన పాత పేరు కొట్టారి గారి మనవడు. కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నందువల్ల ఆట మధ్యలోనే భాస్కర్ గారు బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు ప్లేయర్వే కదరా, అవుట్ అయ్యానని మగాడ్ల ఒప్పుకో. ఏంట్రా పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నావు? ఏంటయ్యా మర్యాద లేకుండా కొట్టారు మనల్ని అలా కొట్టేశావు? ఏంటి కొట్టారి మనోడు అంటున్నారు? వాడు ఏమన్నా దేశం కోసం ఆడాడా, రాష్ట్రం కోసం ఆడాడా? తన ఊరి కోసం కబడ్డీ ఆడాడు అంతేగా. నేను స్టేట్ లెవెల్లో 2 సార్లు ఆడాను రా. మీరందరూ కబడ్డీ నేర్చుకుని ఆడుతున్నారు, కానీ కబడ్డీ ఆటని మొదలు పెట్టిందే మా తాతగారురా. ఆయన బరిలోకి దిగి కబడ్డీ ఆడితే చూడ్డానికి కూడా మీరెవరూ పనికిరారు. కొట్టారి అంటే ఎవరో తెలుసా మీకు? కొట్టారి, గవర్నమెంట్ ఉద్యోగంలో చేరమని నీకు ఉత్తరం వచ్చింది. 24వ తేదీ నిన్ను పట్టణానికి రమ్మన్నారు. కొట్టారి, ఈ అక్కేపాలెం వాళ్ళు ఇప్పటి వరకు మనల్ని గెలవలేదన్న రికార్డును బ్రేక్ చేయడానికి చిత్తూరు రాజరత్నం, మహమ్మద్ అలీ, రైల్వే ప్రభాకర్ ఇలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ని సెట్ చేస్తున్నారట. నేను చెప్పేశాను, బయట ఊరోళ్ళని తీసుకురాకూడదు, ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో ఆడాలని. దానయ్య, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని, వాళ్ళకి తెలిసినట వాళ్ళు ఆడుకుంటారు, మనకు తెలిసినట మనం ఆడుకుంటాం. అక్కయ్య పాలానికి మనకి మ్యాచ్ ఖాయం చేశారంట. మ్యాచ్ వచ్చే 24వ తేదీ. 24వ తారీఖు కొట్టారికి గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉందిగా. నాకు గవర్నమెంట్ ఉద్యోగం దొరక్కపోయినా పర్వాలేదు, మన ఊరి గౌరవమే నాకు ముఖ్యం. కొట్టారి ఉండగా మనకెందుకు దిగులు? అక్కయ్య పాలెం వాళ్ళని ఓడిద్దాం, సైకిల్ మీద ఊరేగింపెళ్దాం.
బతికుండగానే విగ్రహం పెట్టి అందరూ గౌరవించిన మా తాతయ్య ఎక్కడా? 500 ఇస్తే ఏ ఊరికైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి కబడ్డీ ఆడే మీరెక్కడా? మా తాతయ్య గురించి మాట్లాడినందుకే మిమ్మల్ని కొట్టా. ఇంకోసారి మా తాతయ్య గురించి గాని మా కుటుంబం గురించి గాని మాట్లాడారో నర్రికేస్తా. ఇదేనండి కొఠారి గారి ఇల్లు. ఏంటి ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తోంది అనుకుంటున్నారా? ఈ రోజు కొఠారి గారి షష్ఠి పూర్తండి. పెద్ద ఆర్భాటం చేయకుండా ఇరుగు పొరుగు వారిని మాత్రమే పిలిచి తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరుపుకుంటున్నారు. ఇతని పెద్ద కొడుకు సుబ్రహ్మణ్యం, ఈవిడ అతని భార్య, తాను కొఠారి గారి పెద్ద మనవరాలు సంబంధాలు చూస్తున్నారు. ఇతను కొఠారి మనవడు సేనయ్య, కబడ్డీ అద్భుతంగా ఆడతాడు. ఇతను రెండవ కొడుకు సత్తి, ఈవిడ అతని భార్య. ఇతను రెండవ మనవడు, పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వీడు ఆఖరి మనవడు, 8వ తరగతి చదువుతున్నాడు. ఈ అమ్మాయి కొఠారి కూతురు, అల్లుడు, మనవరాలు. ఏంటే నువ్వు మీ అన్నయ్యలు ఆయన కాళ్ళ మీద పడండి. నేను ఈ ఇంట్లోనే ఉంటున్నా అల్లుణ్ణి. సిల్లీ ఫిలోలా ఆయన కాళ్ళ మీద పడతానని ఆశలు పెట్టుకోకు. కావాలంటే ఇక్కడి నుంచే దీవిస్తాను, సరిపెట్టుకోమను. ఏమంటావు అల్లుడు? మావయ్య నేను చల్లగా ఉండాలని దీవించండి మావయ్య. వెళ్ళవే, వెళ్ళి అక్షంతలు వేయించుకోవే. ఈ కుటుంబం నమ్ముకుని ఉన్నది తమలపాకు తోటని. వీళ్ళందరూ ఇక్కడే పనిచేస్తారు. కొఠారికి 2 భార్యలు, రెండో భార్య చనిపోయింది. ఆమె కొడుకు కూడా చనిపోయాడు. ఈవిడ కోడలు తన భర్త చనిపోయాక కొడుకుతో పాటు విడిగా ఈ ఇంట్లో ఉంటోంది. ఇతను కొఠారి రెండో భార్య మనవడు, పేరు చిన్నదొర. ఆగరా! పెదనాన్న, ఎవర్రా నీకు పెదనాన్న? ఏ మొహం పెట్టుకుని ఈ ఇంటి వాకిట్లో అడుగు పెట్టావు? నాది నీ రక్తమే కదా తాతయ్య. ఇవాళ మంచి రోజు, నీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. ఆవు శత్రువు అయితే దూడ బంధువేలా అవుతుంది, అది కూడా శత్రువే అవుతుంది. పెదనాన్న, పోరా పో. రా బావ, వెళ్దాం. రే ఆగరా! ఇప్పుడేం అవసరం వచ్చిందిరా వాళ్ళింటి గుమ్మం తొక్కడానికి? నిన్ను కష్టపడి పెంచింది వాళ్ళ దగ్గర నువ్వు అవమానపడ్డానికా? నేను ప్రాణాలతో ఉండగానే నన్ను చంపి పాతేసావు కదరా. మనకి చుట్టాలు బంధువులు అంటూ ఎవ్వరూ లేరు. నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఎరా, నువ్వెప్పుడు వెళ్ళినా వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారు. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? వాళ్ళు నన్ను ఎన్నిసార్లు అవమానించినా నేను అక్కడికి వెళ్తూనే ఉంటానురా, మా కుటుంబాలు కలిసేంత వరకు. ముచ్చటగా పాట పాడి చెడుగుడు ఆడితే ఉడుము పట్టు పట్టే, వాడు చేపవోలే డైవు కొట్టే. చెయ్యి కాలు విరిగిపోయి ప్రాణం కూడా పోయినా దిగులు పడని కబడ్డీ, పురుషుల తెగువ పెంచు కబడ్డీ. నేడు ఇండియాని దాటి వెళ్లి ఆసియా ఖండంలోనే పేరు తెచ్చే మన కబడ్డీ. లోకలోనే టాపు రమన్న కబడ్డీ, లోకలోనే టాపు రమన్న కబడ్డీ. హలో, ఎవరు? నేను తెలుగు వీరుల సంఘం నుంచి భాస్కర్ని మాట్లాడుతున్నాను. సార్ సారీ సార్, కొత్త నెంబర్ కాబట్టి తెలియలేదు. నీ నెంబర్కి ఒక మెయిల్ ఐడి పంపిస్తున్నాను. ఓకే సార్. నువ్వేం చేస్తావంటే నీ ఆధార్ కార్డు మిగతా డీటెయిల్స్ ఆ మెయిల్కి పంపించు. ఓకే సార్, ఓకే నేను సార్. మళ్ళీ నీకు కాల్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్, చాలా ఓకేనయ్యా. థ్యాంక్స్. సరే సార్. రేయ్ మావా, ఫోన్ లో ఎవర్రా అంత హ్యాపీగా మన ఉన్నావు? తెలుగు వీరుల సంఘం భాస్కర్ సార్ రా మావా. భాస్కర్ సారా? అవునరా మావా, నీ డీటెయిల్స్ అన్ని పంపించు, నేను నీకు ఒక మెయిల్ ఐడి పంపుతానని చెప్పారా. ఎందుకు? ఎందుకో నాకు తెలీదురా. ఒకవేళ ప్రో కబడ్డీ క్యాంప్కి సెలెక్ట్ అయి ఉంటావా? నాకు అలాగే అనిపిస్తోంది. ఒక నిమిషం. హలో నాన్న, తెలుగు వీరుల సంఘం నుంచి ఫోన్ చేశారు, నా డీటెయిల్స్ పంపమని చెప్పారు. ఏమో తెలీదు నాన్న, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ రోజుల్లో కొఠారి కబడ్డీ ఆడేవాడు.
ఆయనతో పాటు మా నాన్నగారు కూడా ఆడేవారు. కానీ కొఠారి బ్రహ్మాండమైన ఆటగాడు. ఆయన తర్వాత కొఠారి కొడుకు కనకయ్య ఆడేవాడు. కనకయ్యతో మా నాన్నగారి కొడుకు ఆడేవాడు. కానీ కనకయ్య మంచి ఆటగాడు అనిపించుకున్నాడు. అంతెందుకు, ఇప్పుడు మన కొఠారి కొడుకు సేనయ్య కబడ్డీ ఆడుతున్నాడు. ఆడితో పాటు మా నాన్నగారి మనవడు ఆడుతున్నాడు. కానీ సేనయ్య ఆడి తాతగారు లాగా మంచి ఆటగాడు. అదేంటో తెలియదుగా నాన్న, ఈ కబడ్డీ ఆట అనేది ఆ కొఠారి కుటుంబం రక్తంలో ఊరిపోయిందన్నా. ఇది నా మాట కాదు, ఊళ్ళో వాళ్ళందరూ ఇదే చెప్పుకుంటున్నారు. అవునవును. మా తాతయ్య ఏడి? ఏమైంది? హే, ఏంట్రా గ్రౌండ్ కి వెళ్ళి వార్మప్ చేయమంటే ఇక్కడికి వచ్చావేంట్రా? వామప్ చేసి ఏం పీకాలి? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను ప్రో కబడ్డీలో ఆడించాలని నేను నానా తంటాలు పడుతుంటే ఏం వాగుతున్నాను? ఏడ్సారు. పాట్నా టీంతో మాట్లాడాను, తెలుగు వీరుల టీంతో మాట్లాడాను, ఎమ్మెల్యేతో మాట్లాడానని మీరే సోది చెప్తున్నారు. తెలుగు వీరుల సంఘం నుంచి సీనయ్యకి ఫోన్ చేసి వాడి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు. వాడిని ఏ క్షణమైనా పిలుస్తారు. ఏమంటున్నారా? ఉండు, మినిస్టర్ కి ఫోన్ చేస్తానా? స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. అన్నా, కోవెలగూడి నుంచి దానయ్య మాట్లాడుతున్నాను. చెప్పుదానయ్యా. ఏం లేదు, నా కొడుకు ప్రో కబడ్డీలో ఆడాలని చెప్పాను కదా, ఏమైంది? నేను ప్రో కబడ్డీ కోచ్ భాస్కర్ గారిని కలిసి మాట్లాడాను. ఎవరో కొఠారి గారి మనవడంట. ఆ అబ్బాయి క్లిక్ అవుతాడని అంటున్నారు. మీ మనవడు సంగతి వచ్చే సంవత్సరం చూద్దాంలే. ధైర్యంగా ఉండండి, సరేనా? నీ బోడి ప్రపతి ఎందుకు పనికిరాదు. మావయ్య, ముందు వీడి చేత కబడ్డీ మాన్పించండి. నేను కబడ్డీ ఆడాను కాబట్టి నా కుటుంబం కూడా ఆడాలని మీరే చెప్పుకుంటున్నారు. ఊరోళ్ళు ఎవరైనా చెప్పుకుంటున్నారా? అడిగితే ఊరు ప్రెసిడెంట్ ని అందరికంటే ఉన్నోళ్ళం అంటారు. ఇక్కడ ఎవడు మనకు మర్యాద ఇస్తున్నాడు? ఊళ్ళో పెళ్లి జరిగితే ఎవరు తాళి తీసేస్తున్నారు? కొట్టారియే కదా తాళి తీసేస్తున్నాడు. పిల్లలు పుడితే పేరు ఎవరు పెడుతున్నారు? కొట్టారియే కదా పెడుతున్నాడు. ఫోన్లో మినిస్టర్ గారు ఏమన్నారు? సెలెక్ట్ చేయబోయేది సేనయ్యని అని చెప్పారు కదా. మారు మాట్లాడకుండా నా మాట వినండి. వీడిని దుబాయ్కి పంపించండి. వాళ్ళ నాన్నతో కలిసి కంపెనీ చూసుకుంటాడు. ఇది 3 తరాల నుంచి జరుగుతున్న యుద్ధం. నా మనవడికి దక్కనిది ఆ కొఠారి మనవడికి దక్కకూడదు. ఏంటి? ఒక బండి పక్క నుంచి క్రాస్ అయిందా? ఆ బండి ఎల్లో లైట్ మీ మొహం మీద పడ్డప్పుడు మీ మొహం బంగారంలో మెరిసిపోయిందండి. ఆ తర్వాత రెడ్ లైట్ పడ్డప్పుడు మాణిక్యుల భలే అదిరిపోయారండి. ఆ తర్వాత గ్రీన్ లైట్ పడ్డప్పుడు మరకత బండిలాగా తగ తీసుకెళ్లి తాకట్టు పెడతావా ఏంటి? ఆల్రెడీ తాకట్టేసానండి. నేను చంపేస్తాను. రే మామా, ఈ స్టాపింగ్ కాదురా. నిద్రపై లేచే లోపల ఏం జరిగిందిరా? తమలపాక బొట్లో బస్సులో వెళ్ళిపోయాయి. బావా, ఏంట్రా నవ్వుతున్నావు? ఒరేయ్, నాలో నాలో కల నీ ఊహల అలా దోబూచులాడి గుండె తాకెరా. బస్సులో చూసానని చెప్పావే, ఆ అమ్మాయేనా? అంటే ఈ అమ్మాయి. కోచ్ ఈ బస్ లో కూడా రాలేదంట. కోచా? ఏం బావా, నేనే కోచ్ అని వెళ్ళి కమిటీ పోనా? ఏంటి నువ్వు కోచ్వా? నీకు అసలు కబడ్డీ అంటే ఏంటో కూడా తెలియదు కదరా. నేను 7 ఏళ్ల వయసులోనే కబడ్డీ ఆడాను బావా. అప్పుడు నీకు 7 ఏళ్ళు, ఇప్పుడు నీకు 27 ఏళ్ళు. నేనెవరు మనవన్నే, అవన్నీ స్వయంగా వచ్చేస్తాయి. రేయ్, పంచి కట్టుకుని ఎవరైనా కోచింగ్ ఇస్తారా? ఏంట్రా? డ్రాయర్ తో ట్రైనింగ్ వచ్చుగా బావా. వీడు కోచ్. ఏంటి కోచో, తాతయ్య రక్తం బయటికి వస్తున్నట్టుంది. ఏ కోచ్ వచ్చేసారు. ఫ్రాడ్. ఫోన్ నెంబర్ ఇస్తావా? చంపేస్తాను. ఎప్పుడు?
ఏంటి అల్లుడు నువ్వు విషయం విన్నావా? ఏంటి మావయ్య? మీ అక్కయ్య పెళ్లి కోసం ఉన్నది 3 ఎకరాల తమలపాకు తోట 1 ఎకరం ఆకులతో పాటు అమ్మేస్తున్నారంట. అట్టా చేయడం ఏంటి మావయ్య? గొప్ప ఇంటి సంబంధం కుదురుంటుంది. ఉన్న తోటలన్నీ అమ్మేసి పిల్ల పెళ్లి చేద్దాం అనుకుని మన ప్రెసిడెంట్ గారే తోటల్ని కొనబోతున్నారు. ఇస్తే పంపు సెట్తో ఇవ్వండి, లేదంటే నాకు వద్దని చెప్పేశాడైనా. నాకేమనిపిస్తోందంటే మనవరాలకి కట్న కానుకలంటూ ఇంట్లో ఉన్న మనవళ్ళందరినీ మీ తాతయ్య నడి రోడ్డు మీద నిలబెట్టేసేలా ఉన్నాడు. మండాబావా, వీడికి ఎన్నిసార్లు చెప్పాలి? ఆగరా, ఎందుకురా ఇక్కడికి వచ్చావు? ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని తీసుకెళ్ళడానికి వచ్చావు? మీకు మాకు సంబంధం లేదని చెప్పేశాంగా. ఏం మొహం? ఆగరా, పంపు సెట్ ఉన్న ఎకరం పొలాన్ని అమ్మేస్తే మిగతా పొలాలకి నీళ్ళకేం చేస్తారు? కొత్త బోరే ఇస్తారా? ఇవి మన వాము తోట పత్రాలు. దీన్ని అమ్మేసి అక్క పెళ్లి చేద్దాం తాతయ్య. ఎరా భిక్షం వేస్తున్నావా? ఇలా చూడు, ఉన్నవన్నీ అమ్మేసైనా సరే మా నాన్న నా కూతురు పెళ్లి చేస్తాడు. పోరా. ఏయ్, అన్నయ్య చెప్పేశారు కదా, ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పోరా. ఏంటి మనవడు పుట్టాడంట కదా? అవునక్క, తెల్లార్లు ఆసుపత్రిలోనే ఉన్నాను, ఇప్పుడే ఇంటికి వచ్చా. అదేంటంటే నా చిన్నప్పుడు ఇక్కడ 6,000 ఉండేదే కత్తిపెట్టుకు తెగిపోయింది. అవును, అలాగే ఉంది నా మనవడికి. బుజ్జి కన్నా చూడ్రా, మన ఇల్లు వచ్చేసిందన్నా. చేతిగా కట్టేంటి? అదేం లేదు నాన్న, పెద్దయ్యాక ఏ సమస్య రాకూడదని డాక్టర్ గారు 6,000 కట్ చేశారు. దాన్ని అలాగే ఉండివ్వమని చెప్పాను కదా. అయ్యో, నా బిడ్డని ఎందుకు ఇలా కష్టపెడుతున్నారు? ఎలా ఉన్నావు మావయ్య? ఏడాది పంటలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. న్యాయంగా చూస్తే సగం ఆస్తి మీదే అల్లుడు. కుటుంబం అంటే ఇక్కడే ఉండిపోతే ఎలా? ఆస్తిలో వాట అడిగి దర్జాగా బతకుండా ఉమ్మడి కుటుంబం గడిది గుడ్డు అంటూ. మావయ్య, ఇంటికొచ్చామా, భోంచేశామా, కూతురుతో మాట్లాడామా, బావున్నావా అని అడిగి బయలుదేరాలి. మందేస్తావా మావయ్య? తెప్పించనా? లేకపోతే ఏంటి మావయ్య? మా కుటుంబంలో మీరు తలదూర్చకండి. అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య దూరి మీరే కాదు మావయ్య, ఎవరు తలుచుకున్నా మా కుటుంబాన్ని విడతీయలేరు. ఏందయ్యా ఈ వేళప్పుడు వచ్చారు? ఏం లేదండి, అనంతపురం జిల్లాకి కర్నూలు జిల్లాకి ఇవాళ ఫైనల్స్. ఇప్పటికే 2 సార్లు ఓడిపోయాం. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలి. మన కనకయ్య గారు ఈ మ్యాచ్ ఆడితే ఖచ్చితంగా మ్యాచ్ గెలవచ్చు. కప్పు మన జిల్లాకి సొంతం అవుతుంది. సరే, కొంచెం ఆగండి. అలాగేనయ్యా. ఏమిటి మావయ్య? కనకయ్యను కొంచెం పిలువమ్మా. ఏమైంది మావయ్య? ఏందన్నా? ధర్మవరం కబడ్డీ సంఘం వాళ్ళు వచ్చారా? చాలా ముఖ్యమైన మ్యాచ్ ఇది. మన అనంతపురం పరువుకు సంబంధించింది. వాళ్ళ తరఫున నువ్వు ఏమిటి కబడ్డీ ఆడడానికి వేళా పడాలేదా? నా మనసేదో కీడు శంకిస్తోంది. మీరిప్పుడు వెళ్ళకండి. మీరెక్కడికి వెళ్ళను వద్దు, కబడ్డీ ఆడను వద్దు. నాన్న వెళ్ళమన్నారే, ఊరికే వెళ్ళొద్దు గిల్లొద్దు అంటూ. వస్తా. మన జిల్లా తరపున ఇప్పుడు బరిలోకి దిగబోయేది ప్రముఖ కబడ్డీ ఆటగాడు కొట్టారి కొడుకని మీకు సగర్వంగా తెలియజేస్తున్నాం. అందరూ విడివిడిగా నిల్చోండి, దగ్గరికి వస్తాను చూసుకుంటా. ఆట మొదట్లోనే కొట్టారి కొడుకు పాయింట్ సంపాదించుకున్నాడు.
రాని రాని లోపలికి రాని. జాగ్రత్త రా. రేయ్. మన జిల్లాకి 5 పాయింట్లు, ప్రత్యర్థి జిల్లాకి 3 పాయింట్లు దక్కాయి. ప్రత్యర్థి జట్టు కొఠారి కొడుకు కనకయ్యని నేల కూల్చింది. లేవరా రే, చచ్చిపోయాడు రా రే, కనకయ్య రే, కనకయ్య లేవరా, కళ్ళు తెరువు. ఏమైందిరా కనకయ్య? కొట్టారికి తెలియదేముంది. ఒక భార్యకి 10 మంది పిల్లలున్న సగం ఆస్తి, రెండో భార్యకి ఒక్క కొడుకున్న సగం ఆస్తి రావాల్సిందేగా. నా కూతురికి నా మనవడికి చెందాల్సిన ఆస్తి వాటని ఇచ్చేయండి. కనకయ్య చనిపోయిన దుఃఖాన్ని తట్టుకోలేక నేను ఇక్కడ అల్లాడిపోతుంటే ఇప్పుడు వచ్చారేంట్రా ఆస్తి పంపకాల కోసం? ఏం పంచమంటారండి? కన్న ప్రేమను పంచమంటారా? పెంచిన ప్రేమను పంచమంటున్నారా? లేదా వాడు నాతో గడిపిన జీవితాన్ని పంచమంటారా? ఏ మాట పంచమంటారు? పిల్లలందరూ కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు అప్పుడు పంచుకోండయ్యా ఈ ఆస్తి పాస్తులన్నీ. ఇప్పుడెందుకయ్యా బాటలేయమంటున్నారు? నాకే కుటుంబాన్ని విడగొట్టడం ఇష్టం లేదు, అంతే. మీలాంటి వాళ్ళకి కబడ్డీ ఆడడం, కబడ్డీలో చావడం ఇదంతా గొప్పగా ఉండొచ్చు, కానీ నాకలా కాదు. నిద్రపోతున్న ఆయన్ని లేపి కబడ్డీ ఆడి రా అని పంపి ఆయన చావుకి కారణమైంది మీరే కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు చట్టం తెలుసు. ఇల్లు ఒకటే అయినా మధ్యన గీత గీయండి. ఏమే, ఈ ఇంటిని 2 ముక్కలు చేయడానికి నువ్వేమైనా ఈ ఇంట్లో పుట్టావా? పెద్దోడా ఏం మాట్లాడుతున్నావు? ఏమిటి ఏమిటి రావే పోవే అంటున్నావు? ఇంకేమనాలి? కొడతావా? మా ఆయన బతికుంటే నా మీద చెయ్యెత్తేవాడివా? నా కొడుకు చిన్నపిల్లాడు కాబట్టేగా కొట్టడానికి వచ్చావు. అదే వాడు పెద్దవాడై ఉంటే ఈ పాటికి ఈ చేతులు విరగ్గొట్టేవాడు. నీ కొడుకుని రెచ్చగొట్టి నన్ను కొట్టిస్తావా? ఇకంతా ముగిసిపోయినట్టే. మేమంతా చచ్చినా సరే ఇంకెప్పుడు ఈ గడప తొక్కనని రాసిచ్చి నీ వాటా ఆస్తి తీసుకొని వెళ్ళిపో. పత్రాలు సిద్ధం చేయండి, నేనిప్పుడే సంతకం చేసిపోతాను. మీ తాతకి నీ మీద ప్రేమ ఉందనుకుంటావేమో. నిన్ను మాటల్లో పెట్టి మన ఆస్తంతా లాక్కొని అందరికీ వాటాలేసి పంచేద్దామనుకుంటున్నారు. మీ తాతయ్య నేను కబడ్డీ ఆడడానికి పిలిస్తే వెళ్ళకు. మనకి బంధువులంటూ ఎవ్వరూ లేరు. నీకు నేను, నాకు నువ్వు. అర్థమైందా? కబడ్డీ 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 చిన్నదోరా కబడ్డీ కబడ్డీ మీరాడండి, మీరాడండి. కబడ్డీ 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 కబడ్డీ. ఎందుకు నువ్వు కబడ్డీ నేర్చుకోవడానికి రావట్లేదు? రా. ఎందుకు మా నాన్నలాగా నేను కబడ్డీలో చావడానికా? మా మీద మీకు ప్రేమ లేదంట కదా. మమ్మల్ని కాకాపట్టి మా ఆస్తి లాక్కొని అందరికీ పంచాలనుకుంటున్నారు కదా. ఏంటయ్యా మీ మనోడు ఎలా మాట్లాడుతున్నాడు? కన్న కొడుకును చంపేశావని కోడలంటోంది, నన్ను చంపొద్దని మనవడు అంటున్నాడు. నేను ఊహ తెలియని వయసులో పొరపాటు చేశాను.
అది మా తాతయ్య మనసులో ఆరని గాయంలా ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. మా తాతయ్యకి ఆస్తిపాస్తుల మీద పెద్దగా ఆసక్తి లేదు. ఆయన గొప్పతనం గురించి అర్థం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడు నన్ను చేరదీసే ఉద్దేశం ఆయనకి లేదు, ఆ కుటుంబానికి లేదు. కానీ నాకు ఇంకా నమ్మకం ఉందిరా, ఏదో ఒక రోజు మా రెండు కుటుంబాలు కలుస్తాయి. ఈ పొలంలోనే మేమందరం కలిసి వ్యవసాయం చేస్తాం. అప్పుడు మా తాతయ్య అంటారు, రే చిన్నదొరా, కట్రా నాగలి, తోడ్రా ట్రాక్టరు అని. అప్పటి వరకు ఈ పొలంలో నేను వ్యవసాయం చెయ్యనురా బావా. ఈ భూమిని సాగు చేసి పంట పండిస్తే లక్షల్లో సంపాదించచ్చు. వీడేంట్రా ఇదంతా వదిలేసి కమిషన్ కోసం తమలపాకులు అమ్ముతున్నాడు అనుకున్నాను. దీని వెనక ఇంత కథ ఉందా? అన్నా నేను కోవెలగూడెం వెళ్ళాలి, బస్సు ఎన్నింటికి వస్తుంది? మొత్తం 3 ట్రిప్పులేనమ్మా ఈ ఊరికి. నెక్స్ట్ ట్రిప్ 4 గంటలకు వస్తుంది. ఈ మధ్యలో బళ్ళేవి రావు. ఇదిగో ఈ అబ్బాయిది కోవిలగూడమే. బాబు చిన్నదరా, ఈ అమ్మాయి కోవిలగూడెం వెళ్ళాలట, కాస్త దింపేరాదు. తల్లి చక్కెర రిక్షాను ఆలోచించుకో, వెళ్ళెక్కు. ఇప్పట్లో ఏ బళ్ళు రావు. రండి. ఫ్రోడు ఏమండి, లడ్డు లాంటి పిల్ల కనపడగానే కోచ్ అని ఏదో చిన్న అబద్ధం చెప్పాను, అదేదో పెద్ద నేరం అన్నట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూడగానే బస్సులోంచి దిగిపోయాను. 1,00,000 రూపాయల తమలపాకులు బస్సులోనే వెళ్ళిపోయాయి. ఇదేం తెలియకుండా మాట్లాడుతున్నారు. కోవిలగూడెంలో ఎక్కడికి వెళ్ళాలి మీరు? కొట్టారి గారింటికి. కొట్టారి ఇంటికేగా, వెళ్ళిపోదాం. కొట్టారి ఇల్లు వచ్చేసింది. ఏంటి ఎవరు లేరు? కొట్టారి, 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 తెలుసా, ఆయన కబడ్డీ ఆడేటప్పుడు చనిపోయారు. అందుకు కారణం మా నాన్నగారు. ఇవాళ ఆయన చనిపోయిన రోజు. ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇవాళ ఎలాగైనా వెళ్ళి తీరాలనుకున్నాను. చాలా. ఏమైంది? నువ్వు చెప్పిన కనకయ్య మా నాన్న. మీ నాన్న? ఒక్క నిమిషం ఆగు. మీ నాన్న చనిపోయిన విషయం మాత్రమే నీకు తెలుసు, కానీ ఆ తర్వాత జరిగిందేంటో నీకు తెలీదు కదా. ఆ రోజు రాత్రి ఇంట్లోకి అడుగుపెట్టిన నాన్న మళ్ళీ కాలు బయట పెట్టలేదు. నాతో, అమ్మతో ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. తిండి మానేశారు. పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. పిచ్చి పట్టినట్టు రోజుల తరబడి అలా ఉండిపోయారు. తన వల్ల ఒకరి ప్రాణం పోయిందన్న బాధతో కుమిలి కుమిలి 4 రోజుల్లో ఆయన కూడా చనిపోయారు. ఎవడ్రా అది? బాబాయ్. ఎవడ్రా నీకు బాబాయ్? ఏంటి మా కుటుంబం నడి రోడ్డు మీదకి వచ్చిందో లేదో వెళ్ళి చూసి రమ్మందా మీ అమ్మ? అది కాదు బాబాయ్, తుఫాన్లో మన పొలం. మాకు ఆస్తి తక్కువ ఉన్నా మేం మనిషికి సెంటు చొప్పున పంచుకోవాల్సి వచ్చినా ఇది మా పొలంరా. పోరా ఇక్కడి నుంచి. అంటే తీగలన్నీ పొమ్మంటున్నానా? ఏంట్రా ఇలా జరిగింది? సరే, గాలి వల్ల నష్టపోయింది పోయినట్టే. బతికున్న మొక్కల్ని కాపాడుకోవాలంటే పందిళ్ళేసి తీగల్ని పైకి పాకించాలి. అర్థమైందా? ఇదిగో, ఇందులో 50,000 రూపాయలు ఉన్నాయి. అనయ్య,
ఇంట్లో తెలిస్తే అనవసరంగా గొడవలు అవుతాయి. నాకు వద్దన్నయ్య. రే వెంటనే చెప్పుతా అన్ని కుళ్ళిపోతాయిరా. అడిగితే ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నానని చెప్పు. అయ్యో అన్నయ్య తీసుకో. మాటలు చేతలు ఒకేలా ఉండాలనుకునేవాణ్ణి నేను. ఇంకోసారి మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉందని తెలిస్తే నీతో కూడా తెగ తెంపులు చేసుకుంటా. హలో, నమస్కారం బాబు. నేను తెలుగు వీరుల సంఘం నుంచి భాస్కర్ని మాట్లాడుతున్నాను. నీకు గుడ్ న్యూస్. నువ్వు ప్రో కబడ్డీకి సెలెక్ట్ అయ్యావయ్యా. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. కానీ ఒక ముఖ్యమైన విషయం, అది నువ్వు రోజు మ్యాట్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. అప్పుడే ఇక్కడికి వచ్చాక ఈజీగా పికప్ అవ్వచ్చు. ఓకే సార్, థాంక్యూ సార్. ఏ క్షణమైనా కాల్ చేస్తాం. నువ్వు రెడీగా ఉండాలి. ఓకే? తప్పకుండా సార్. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ. మ్యాట్ కొనాలంటే ఎంత లేదన్నా 3 లక్షలు అవుతుంది. ఏంటి కవరింగా? మన పంట మాత్రమే పూర్తిగా నాశనమైంది. ఏంట్రా? ఏం లేదు నాన్న. సినియా, దీన్ని తీసుకెళ్ళి మీ బాబాయ్కి ఇవ్వు. పట్టుమని 10 రోజులు కూడా మెళ్ళ వేసుకొనివ్వరు. నాన్న మీకు ఇవ్వమన్నారు. సతీ, నగలు తాకట్టు పెట్టొద్దు. వడ్డీలు కట్టి కట్టి సంపాదించిన సొమ్మంత పోతుంది. అమ్మే. పాట్నా జట్టుకి కోచింగ్ ఇచ్చే మీరు మా ఊరు కుర్రాళ్ళకి నేర్పించడానికి వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్. సార్, మా ఊరు కబడ్డీ టీము కోవిల్గూడెం జట్టుని ఒక్కసారి కూడా ఓడించలేదు సార్. మా ఊరు కుర్రాళ్ళకి శిక్షణ ఇచ్చి ఈ ఏడాదైనా గెలిచేలా చేయండి సార్. ఇది గెలవడం గురించి కూడా కాదు సార్. వాళ్ళు గెలిచిన తర్వాత ఆ రోజుల్లో అయితే సైకిళ్లు, ఈ రోజుల్లో బైకుల మీద 200-300 మంది ఊళ్ళో అన్ని వీధుల్లోనూ ఊరేగుతూ ఈ ఊళ్ళో మగాళ్ళున్నారా, ఉంటే బయటికి రండిరా అని అరుస్తూ అందరినీ ఎగతాళి చేస్తూ అవమానపరిచేలా కేకలు పెడుతుంటే రక్తం మరిగిపోతుంది సార్. సార్, నేను ఇంకెంతకాలం బతుకుంటానో తెలియదు, కానీ నేను చచ్చిపోయేలోపు మన ఊరు గెలవటం ఒక్కసారైనా నేను కళ్ళారా చూడాలి సార్. పెద్దయినా నేను వచ్చేసాను కదా, గెలిచి ఊరేగింపుకు వెళ్ళండి. మొదటి బైకు మీదే. సంతోషం సార్. ఏమంటారా? గెలుస్తారు కదా? రే అటు చూడండి రా, ఈ కొచ్చిన అక్కయ్య పాలమూలకి ట్రైనింగ్ ఇచ్చేది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా మీరే గెలవాలరా. మామా, ఎవరైనా కోచింగ్ ఇవ్వని. మన జిల్లాలో ప్రతి ఏడాది గెలిచేది మనమే. నువ్వేంట్రా అంటే అక్కే పాలెం అది ఇది అంటున్నా. ఆ అక్కయ్య పాలమూలని మనం తరిమి కొట్టాలరా. పదా పదా పదా. రే మావా, ఏంట్రా? భాస్కర్ సార్ ఇందాక ఫోన్ చేశారా, నేను ప్రో కబడ్డీకి సెలెక్ట్ అయినట. కానీ ఏంటంటే కంపల్సరీగా మ్యాట్ మీద ట్రైనింగ్ తీసుకుని రమ్మంటున్నారు. మా కుటుంబం ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎవరిని డబ్బు అడగలేను. మ్యాట్ కొనలేకపోతే నేను సెలెక్ట్ అయిన విషయం ఇంట్లో చెప్పిన ప్రయోజనం ఉండదు. చిన్న హెల్ప్ రా మావా, నాకు వెంటనే 3 లక్షల రూపాయలు కావాలి, ఏర్పాటు చేయగలవా? ఏంట్రా మావా? అది కాదురా, ఇవాళే చెరుకులోడికి సెటిల్ చేసాం. ఓ పని చేద్దాం. నాకు తెలిసిన కుర్రాడొకడు వడ్డీకి అప్పిస్తాడు. నీకోకేనా? వడ్డీకా? సరే, నువ్వు జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు నేను వడ్డీ కడతాను, సరేనా? కానీ మావా, ఈ డబ్బు మ్యాటర్ మాత్రం మన మధ్య ఉండని. సరే మావా, నేనెవరికి చెప్పను. ప్రో కబడ్డీ తెలుగు వీరుల టీంకి సెలెక్ట్ అయిన తాతయ్య. చల్లగా ఉండు, చల్లగా ఉండు. నేను పూజించే దేవుళ్ళందరూ
నా బిడ్డను గట్టెక్కించారు. దీనికి డబ్బెక్కడదయ్యా? తాతయ్య, అది భాస్కర్ సార్ ఉన్నారు కదా, తెలుగు వీరుల కోచ్, ఆయనే నా కోసం పంపారు. సరేనయ్యా. అన్నా, పాకెట్ మనీ దాచిపెడుతున్నాను. నువ్వు ప్రో కబడ్డీలో ఆడబోయే మొదటి మ్యాచ్ లో నేను కొనిచ్చే షూసే వేసుకోవాలి. అక్క ఒక టికెట్. తాతయ్య, ఏంట్రా? ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? రికార్డ్ అవుతుంది, అరిచి మాట్లాడు. రికార్డా? చాలు, లోపలికి రా. హలో. ఎరా గోపి, వామ పూర్తయిందా? ఏం చేస్తున్నావు? ఎవర్రాది నాలాగా మిమిక్రీ చేస్తున్నారు? తాతయ్య, ఇది మిమిక్రీ కాదు, టెక్నాలజీ. హలో, ఎవరు? కాల్ ఫ్రమ్ తెలుగు వీరుల సంఘం, భాస్కర్. సార్ సారీ సార్, కొత్త నంబర్ కదా, ఎవరు తెలియలేదు సార్. చెప్పండి సార్. మీరు ఇమీడియట్ గా వాళ్ళ రాత్రి బయలుదేరి రేపు పొద్దుటికలా తెలుగు వీళ్ళ సంఘానికి వచ్చేయండి. సార్ సారీ సార్, తప్పు కనుకోకండి సార్. రేపు మా ఊరికి పక్క ఊరికి కబడ్డీ మ్యాచ్ జరగబోతుంది. అది మా ఊరు పరువుకి సంబంధించింది సార్. హలో. తెలుగు వీళ్ళ సంఘం నుంచి బయలుదేరి రమ్మంటుంటే మీ ఊర్లో మ్యాచ్ ఉందని కారణం చెప్తావా? సార్ సారీ సార్. ఇట్స్ ఓకే. టుమారో మార్నింగ్ రైట్ గా తెలుగు వీళ్ళ సంఘం ఆఫీస్కి వచ్చేయండి. ఓకే సార్. ఇలాగే మీ తాతయ్య కూడా పక్కూరికి మనకి కబడ్డీ పోటీ అంటే గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి కబడ్డీ అంటూ వెళ్ళాడు. చివరికి ఏమైంది? కుటుంబమే రూపాయికి పావలకి అల్లాడుతోంది. ముందు నువ్వు పట్నం బయలుదేరు. కొంచెం ఆగు. సీనయ్య, నీ జట్టులో కబడ్డీ ఆడే కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇప్పుడు అక్కయ్య పాళెం మ్యాచ్ ముఖ్యం, అలాగే ప్రో కబడ్డీ మ్యాచ్ కూడా ముఖ్యమే. ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటే బాగుంటుందో వాళ్ళని ఒకసారి సలహా అడుగు. తాతయ్య, నేను చెప్పాను కదా సీను గారు ఫోన్ చేస్తాడని. చెప్పరా సీను? రే మావా, తెలుగు వీరుల టీం నుంచి భాస్కర్ సార్ కాల్ చేశారు. ఈ రాత్రే బయలుదేరి సిటీకి రమ్మంటున్నారు. అర్థం కాలేదురా. రే, తెలుగు వీరుల క్యాంపుకి రమ్మంటున్నారా? సూపర్ మ్యాటర్ మావా. కానీ రేపు మనకి అక్కయ్యపల్ల మ్యాచ్ ఉంది కదా, అదే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, నేను చెప్పేది విను. నువ్వు తెలుగు వీరుల టీం కాడితే మన ఊరు గొప్ప కదా. అక్కయ్య పాలెం టీంని మనం ప్రతి ఏడాది ఓడిస్తూనే ఉన్నాం కదా. మేము మేనేజ్ చేసుకుంటాం. నువ్వు భాస్కర్ సార్ ఫోన్ చేసిన విషయం గురించి ఎవరితోనూ డిస్కస్ చేయకు. తెలిస్తే ఏడి చేస్తారా. నిన్ను ఖచ్చితంగా వెళ్ళనివ్వరు, ఊరు కోసం ఆడమంటారు. నా మాట విని నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇవాళ రాత్రే బయలుదేరి సిటీకి వెళ్ళి తెలుగు వీరుల క్యాంపులో జాయిన్ అవ్వు, సరేనా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేరా మామ, కంగ్రాట్స్ రా. అది నేను చెప్పిందే వాడు చెప్పాడు. ముందు పెట్టే బెడ సర్దుకొని బస్తీకి బయలుదేరు. రే సీనయ్య, తాతయ్య నేషనల్స్లో ఆడాలని ఆశపడ్డారు, కానీ కుదరలా. నాన్నకి అదృష్టం లేదు. వాళ్ళందరి కోరిక నువ్వు తీర్చాలరా. చాలా గర్వంగా ఉందిరా. దిగ్గానే ఫోన్ చేశారేనా? జరగబోయే మ్యాచ్లో మన ఊరు ఓడిపోవాలి, అక్కయ్య పాలెం వాళ్ళు గెలవాలి. కబడ్డీ 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 కబడ్డీ.
చెప్పరా. మావా మ్, మన ఊరి టీం ఓడిపోయిందిరా. సీనయ్య ఆడలేదు కాబట్టి జట్టు ఓడిపోయిందని అందరూ కోపంగా ఉన్నారా. సీనే వల్ల ఓడిపోవడం ఏంట్రా? ఎన్నో సంవత్సరాలుగా మా కుటుంబం వల్ల ఈ ఊరు గెలుస్తోంది. ఈ ఒక్కసారి మా కుటుంబం లేకుండా గెలవచ్చుగా. ఫోన్ పెట్టరా. చెప్పరా సీను. అనయ్య, ఇక్కడ తెలుగు వీరుల ఆఫీస్కి వచ్చి చూస్తే సరే, మేమెవ్వరూ మిమ్మల్ని రమ్మని చెప్పలేదు అన్నారు. ఏమంటున్నావురా? అవునన్నయ్య, భాస్కర్ సరే నన్ను రమ్మన్నారని వాళ్ళకి చెప్తే ఆయన అసలు ఊర్లోనే లేరు, ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు. నీకు భాస్కర్ గారి దగ్గర నుంచి ఫోన్ రాలేదా? ఆయన ఏదో కొత్త నంబర్ నుంచి చేశారు. నీకు ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది? 8096136718. ఊరు పులిమేరలో ఒంటేలు పోయడం కాకుండా వాట్సాప్ లో పెట్టారా? అవమానంగా ఉందిరా. ఇవాళ మన గోపికృష్ణ గారికి ఏదో అయిందిరా. అఫెన్స్ డిఫెన్స్ ఏది కరెక్ట్ గా లేదు. నాకు సీనయ్య కాంబినేషన్ లేకపోతే డిఫెన్స్ అసలు కుదరదురా. సీనయ్య గనక ఆడుంటే వాడి గురించి మాట్లాడుకో. చెప్పండి సార్, ఏమంటున్నారు? మన కాంప్లెక్స్లోనా? సరే, నాకు పంపించండి. ఫోన్ చేసింది ఎవర్రా? ఈ పెనుగొండ సుధా కాంప్లెక్స్ ఓనరు నాకు బాగా పరిచయంరా. ఆయన ఏదో చెక్ చేస్తూ కాంప్లెక్స్కి బయటున్న బైక్ స్టాండు సీసీటీవీ ఫుటేజ్ని చూశాట. అందులో మన సీనయ్య ఎవరి దగ్గర నుంచో డబ్బు తీసుకుంటున్నట్టు రికార్డ్ అయిందని డబ్బు తీసుకుంటున్నట్ట. ఒక నిమిషం రే, వీణ్ణి మనం అక్కయ్య పాలనలో చూసాం కదా, ఇటివ్వు చూడరా. అవునరా మావా, చూడరా. రేయ్, అక్కయ్య పాలెం వాడి దగ్గర సీనయ్య డబ్బు తీసుకుని తెలుగు వీరుల క్యాంప్ అని మనతో అబద్ధం చెప్పుంటాడా? చచ్చా, అలాంటోడు కాదురా. ఏంట్రా వెనకేసుకొస్తావు? నాకైతే డౌట్ గా ఉంది. రేయ్, భాస్కర్ సార్ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుందిరా? రే, ఫోన్ చేయరా. నా దగ్గర నెంబర్ ఉంది, ఇటీవరా. డౌట్ క్లియర్ చేసుకుందాం. స్పీకర్ ఆన్ చేయరా. హలో, ఎవరు? సార్ నమస్తే సార్. నేను కోవిలగూడెం ప్రెసిడెంట్ దానయ్య గారి మనవాడిని మాట్లాడుతున్నాను సార్. సార్ బిజీగా ఉన్నారా సార్? చెప్పండి. ఒక చిన్న డౌట్ వచ్చి మీకు కాల్ చేశాను. పర్లేదు, చెప్పండి. సార్, అది సీనయ్య అని మా ఊరు కుర్రాడు ఇవాళ తెలుగు వీరుల క్యాంప్ లో ఏమైనా జాయిన్ అయ్యాడా సార్? నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను. క్యాంప్ ట్రైనింగ్ నెక్స్ట్ మంత్ కదా. ఇప్పుడు క్యాంప్ లో ప్లేయర్స్ ఎవరు ఉండరు. అసలు ఏమైంది? ఏం లేదు సార్, చిన్న డౌట్ వచ్చి కాల్ చేశాను. సారీ సార్. బావా, వాడిని ఊరికే వదలకూడదు. రేయ్, మనకి తెలిసిన మ్యాటర్ ఊర్లో వాళ్ళందరికీ తెలియాలరా. వెంటనే వాట్సాప్ గ్రూప్ లో వేయండిరా. ఇప్పుడు మనం చూసిన వీడియోని, భాస్కర్ సార్ మాట్లాడిన ఆడియోని వాట్సాప్ లో పెడదాం. బావా, నువ్వే అప్లోడ్ చేయి. గోపికృష్ణ అని మాట్లాడుతున్నాను. ఈ మెసేజ్ చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. వాడు ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. వాడు ఇంత దుర్మార్గుడని మీరు అనుకోని ఉండరు. మనందరికీ తెలిసిన విషయం ఒకే ఒకటి. సీనయ్య నేను అక్కాయి పాలెం మ్యాచ్ లో ఆడకపోవడానికి కారణం వాడిని ప్రో కబడ్డీ మ్యాచ్ కి సెలెక్ట్ చేయడమని మీలాగా నేను అనుకున్నాను. కానీ నిజం అది కాదు. పెనుకొండ సుధా కాంప్లెక్స్ ఓనర్ ఆయన కాంప్లెక్స్ ముందున్న బైక్ స్టాండ్ లో సీనయ్య ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం తన సీసీటీవీ ఫుటేజ్ లో చూశానని చెప్పారు. ఆ వీడియో నాకు పంపారు. సీనయ్య అక్కాయి పాలెం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని మ్యాచ్ ఆడలేదేమోనని డౌట్ వచ్చి భాస్కర్ సార్కి ఫోన్ చేశాం. ఆయన నేను ఢిల్లీలో ఉన్నాను, క్యాంప్ వచ్చే నెల అని చెప్పారు. అది విని మేమందరం షాక్ అయ్యాం. ఏం చేయాలో అర్థం కాలేదు. సీనయ్య అక్కాయి పాలెం వాడి దగ్గర డబ్బు తీసుకున్న వీడియోని, భాస్కర్ సార్ నేను వాడిని రమ్మని చెప్పలేదు అన్న ఆడియోని మన ఊరి వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను, చూడండి. అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఏ కుటుంబాన్నైతే ఈ ఊరు నెత్తిన పెట్టుకొని పూజిస్తోందో ఆ కుటుంబం ఈ ఊరికి ద్రోహం చేసింది. అక్కయ్య పాలెం వాళ్ళు మన ఊరికి బైకుల మీద వచ్చి మీ ఊళ్ళో అసలు మగాళ్ళు ఉన్నారా అని అరిచినప్పుడు అందరం తల దించుకుని నిలబడ్డాం.
ఈ అవమానానికి శ్రీనయ్య వాడి కుటుంబమే కారణం. వెంటనే ఊరు పెద్దలందరూ సమావేశమై ఆ కుటుంబాన్ని శిక్షించాలి. రే నా మీద ఒట్టేసి చెప్పరా, నేను వడ్డీకి డబ్బు తీసుకున్నది నువ్వు చెప్పిన మనిషి దగ్గరే కదరా? వడ్డీకా? నేనా? నన్నెప్పుడు డబ్బు అడిగావురా? నేను ఇక్కడ పంచాయతీ పెట్టింది మీరిద్దరు కొట్టుకోవడానికా? జరిగింది ఏమిటో అందరి ముందు చెప్పవయ్యా. ఆట కొనుక్కోడానికి వీడి హెల్ప్ అడిగాను. వీడే వడ్డీకి ఇప్పిస్తానన్నాడు. వీడు చెప్పిన మనిషి దగ్గర నేను 3 లక్షలు అప్పు తీసుకున్నాను. భలే వాడివిరా నువ్వు. సరే నేనెవరికో చెప్పానంటున్నావుగా, వాడికే ఫోన్ చెయ్యి, నిజమేంటో తెలిసిపోతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు చేయరా. స్పీకర్ లో పెట్టావు. చెప్పు సీనయ్య. ఏమండి, గోపీకృష్ణ చెప్తేనే కదా మీరు నాకు వడ్డీకి డబ్బు ఇచ్చారు. గోపీకృష్ణ ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? హలో, గోపీకృష్ణ చెప్తేనే కదా నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను. రేయ్, డబ్బు తీసుకున్నావు, మ్యాచ్ ఆడలేదు, అక్కడితో అయిపోయింది. ఇప్పుడేంటి? ఎన్నారుగా. ప్రెసిడెంట్ గారు, భాస్కర్ సార్ తను నమ్మలేదని చెప్పడానికి ఆడియో ఉంది. వీడు డబ్బు తీసుకున్నట్టు వీడియో ఉంది. వడ్డీకి డబ్బు ఇవ్వలేదు, మ్యాచ్ ఆడకుండా ఉండడానికే డబ్బు ఇచ్చానని ఇప్పుడు అతను ఫోన్లో చెప్పాడు. ఎంతకంటే ఏం ఆధారాలు కావాలి? తొందరపడొద్దు. కొట్టారి అయ్య గారిని కూడా ఓ మాట అడగండి. వాట్సాప్లో వచ్చేవన్నీ నిజాలు కావు. సాక్ష్యాలు లేవని నిజము అబద్ధమైపోదు. వీడు నా మనవడు, తప్పు చేయడు. అది సంగతి. మావయ్య, నువ్వు ఇలా అంటావని నేను అస్సలు అనుకోలేదు. సీనయ్యని చెప్పు తెగేలా కొడతావనుకున్నాను. సీనయ్య అమాయకుడు, తప్పంతా ఈ ఊరొలదే అంటున్నావా? కొటారి 40 ఏళ్లుగా నీ నాయకత్వంలోనేగా ఈ ఊరు కబడ్డీ ఆడుతుంది. నీకొక్కడికే ఊరి మధ్యలో విగ్రహం పెట్టి గౌరవించాం. ఊరి కోసం నిలబడకుండా మనోడి పక్షాన మాట్లాడతావేంటి? ఎప్పటిలాగా 10-15 మందితో బృందం ఏర్పాటు చేయండి. వాళ్లకు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని ప్రకటించండి, సరిపోతుంది. కేవలం డబ్బు కోసం ఆశపడి ఈ ఊరు వాళ్ళు అవమానపడి తలదించుకోవడానికి కారణం అవ్వడమే కాకుండా తరతరాలుగా మేము లేకపోతే ఈ ఊరికి మర్యాద లేదు, మా కుటుంబం కబడ్డీ ఆడకపోతే ఈ ఊరు ఏ పోటీలోనూ గెలవదనే భ్రమని అందరికీ కలిగించింది ఈ కొటారి కుటుంబం. కబడ్డీ అనేది ఒక్కళ్ళాడే ఆట కాదు. ఇకపై కొటారి కుటుంబ సభ్యులెవ్వరూ ఈ ఊరి కోసం కబడ్డీ ఆడకూడదని పంచాయతీ నిర్ణయించింది. అంతేకాదు, ఇక నుంచి మన ఊరి కబడ్డీ జట్టు పేరు కొట్టారి కబడ్డీ సంఘం కాదు. మనం ఎప్పటినుంచో అనుకుంటున్నట్టుగా కోవెలగూడెం రేసు గుర్రాలు అనే పేరు ఖాయం చేశాం. ఇంత జరిగాక ఈ కొట్టారికి ఊరి మధ్యలో విగ్రహం ఎందుకురా? రండి పగలు కొడదాం. ఈ సేనయ్య ఎవడి దగ్గర డబ్బు తీసుకుని కబడ్డీ మ్యాచ్ ఆడలేదన్న విషయం వాట్సాప్ లో ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయిందిగా. దీన్ని తెలుగు వీరులు హెడ్ భాస్కర్ కు పంపరా. ఏమే, ఆడెక్కడున్నాడో చూడవే. ఇదిగో ఇక్కడే ఉన్నాడక్క, మన వాకిట్లోనే ఉన్నాడు. అన్నయ్య, నువ్వు భాస్కర్ సార్ నీతో మాట్లాడారని ఒక నెంబర్ చెప్పావు కదా, దాన్ని మన సైబర్ క్రైమ్ లో ఉన్న విక్రమ్ మనకిచ్చి ట్రాక్ చేయమని చెప్పానురా. అదేదో రాజమండ్రి పక్కన ఒక కుగ్రామంలో ఉన్న పాలోడి నంబర్ అంటున్నారా.
ఆ వీడియోలో నీకు డబ్బులు ఇచ్చిన కూడా వెతుకుతున్నాను రా. ఒక్క మాట చెప్పనయ్యా, నువ్వు నన్ను నమ్ముతున్నావా? రే, నిన్ను నమ్మకుండా ఇంకెవరిని నమ్ముతాను రా. ఒక్క విషయం తెలుసుకో, ఏదో ఒక రోజు నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ రోజు ఆధారాలతో ఆ గోపిగడ్ చొక్కా పట్టుకుంటాను. ఏమైంది ఇప్పుడు? మన ఊరు కోసం కబడ్డీ ఆడలేవు అంతేగా? రే, నువ్వు ఇండియా లెవెల్లో ప్రో కబడ్డీలు ఆడతావురా, దాన్ని ఎవరు ఆపగలరు? దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకో. సీనయ్య, వడ్డీకి డబ్బు తీసుకున్న విషయం నా దగ్గర ఎందుకురా దాచావు? 2-3 లక్షలు కూడా నీకు సంపాదించివ్వలేనంత చేతగాని వాడు కాదురా నీ తాత. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఆలోచించి మనసు పాడు చేసుకోకు. వెళ్ళి భోంచేయి. అక్క, వాడికి అలసటగా ఉంది, పడుకుంటానన్నాడు. కాసేపు పడుకోనివ్వు, తర్వాత వాడిని లేపి నేను అన్నం పెడతాను. బాబు, నేను భాస్కర్ని మాట్లాడుతున్నాను. ఇది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్లేయర్కి టాలెంట్ ఉండటం ముఖ్యమే, కానీ దానికంటే నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. అందుకని నిన్ను ప్రో కబడ్డీ నుంచి తొలగిస్తున్నాను. సీనయ్య, అయ్యో నా బిడ్డ, దేవుడా నాకెంత ద్రోహం చేశావు. అయ్యో సీనయ్య, ఇలా అయిపోయింటే. అయ్యో, నా కొడుకు నీ కొరి పెడతాడనుకుంటే నువ్వు వాడికి కొరి పెట్టాల్సి వచ్చింది. అయ్యో, ఆగరా, ఆగు. సీనయ్య, ఆస్తి ఆస్తి అంటూ తీసుకొని పోయావు కదే. మేం పేదరికంలో మగ్గుతున్నాం. తన కష్టాన్ని ఇంట్లో చెప్పలేక అప్పు చేసి అది తీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడ్రా. పోరా, పెదనాన్న, ఒకే ఒక్కసారి వెళ్ళు.
ఏదో డబ్బు కాసుపడి ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను. ఆ అబ్బాయి చనిపోతాడు అనుకోలేదు. ఒకవైపు సీనయ్య వాళ్ళన్న నా కోసం వెతుకుతున్నాడు. నా వల్ల వాళ్ళ ఊరికి చెడ్డ పేరు వచ్చిందని ఇంకోవైపు అక్కయ్య పాలెం వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. మీరేంట్రా అంటే నా పిల్లం బిడ్డల్ని చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిజం చెప్పడమే నాకు మంచిది, మీకు మంచిది. వాడు చెప్పిందే కరెక్ట్. ఎప్పుడు నిజం చెప్పడమే మంచిది. మన ఊరి శ్మశానం పక్కనే ఉన్న పోలేరమ్మ దేవత ఉత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించుకోవడానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఊరి పెద్దల సమావేశం జరగబోతోంది. గ్రామస్తులందరూ ఈ సమావేశానికి విచ్చేసి మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనందరం ఆ సమావేశానికి వెళ్దాం. మన కుటుంబాన్ని ఈ ఊరు వెలేసింది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఏం సాధిస్తారు? మనల్ని వెలేసింది ఈ ఊరు, పోలేరమ్మ కాదుగా. మనం ముందే నిర్ణయించుకున్నట్టు ప్రతి కుటుంబం నుంచి 1000 రూపాయలు వసూలు చేద్దాం. కానీ ఒక కుటుంబం నుంచి మాత్రం వసూలు చేయొద్దు. ఎందుకంటే ఈ ఊరికి ద్రోహం చేసిన కుటుంబం నుంచి డబ్బు తీసుకుని అమ్మవారి ఉత్సవాలు జరిపించాల్సిన అవసరం ఈ ఊరికి లేదు. ఎప్పట్లాగానే పోలేరమ్మ దేవతకి మధ్యాహ్నం ఉయ్యాల కావడి, సాయంత్రం పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి కబడ్డీ పోటీ. సరేనా? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారయ్యా? మా కుటుంబాన్ని అడగాలి. ఎందుకంటే ఈ గుళ్ళో ఎప్పుడు మొదటి పూజ మాదే. ఇప్పుడు మాత్రమే కాదు, మా ముత్తాతల కాలం నుంచి ఇప్పటి వరకు మా కుటుంబం ఉయ్యాల కావిడి కట్టి పోలేరమ్మ దేవతకి బట్టి కుండ పగలగొట్టిన తర్వాతే మిగతా వాళ్ళు దండం పెట్టుకోవాలి. మీరు ఈ ఊళ్ళో దేన్నైనా మార్చుకోండి, గుడి ఆచారాన్ని మాత్రం మార్చడానికి వీల్లేదు. అదే నిజమే. కొఠారి గారి మొదటి పూజ చేయవలసిన గుళ్ళో ఆయన కుటుంబాన్ని దూరంగా పెట్టి అమ్మవారి ఉత్సవాలు ఎలా జరుపుతారు, కబడ్డీ పోటీని ఎలా నిర్వహిస్తారు అలా అని అనుకున్న వాళ్ళు అంటున్నారు. దూరం పెట్టద్దులే, ఊళ్ళోనే ఉంచుకుందాం. ఊళ్ళోనే ఉన్నా వాళ్ళు ఏం చేయగలరు? 7 లేచిన ఇల్లు కాబట్టి వాళ్ళు గుడికి రాకూడదు. మైలు కదా. కబడ్డీ ఆడే ఒక్క క్యాండిడేట్ పోయాడు. ఇక ఆ ఇంట్లోంచి పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన వాళ్ళ టీంలో చేరి, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళ టీంలో చేరి బరిలో దిగి కబడ్డీ ఆడతారా? కావాలంటే ఓ పని చేద్దాం, కుండలు పగలగొట్టే పోటీ పెడదాం. అందులో పాల్గొని మొదటి తరం వీరుడు కొట్టారి కుండని పగలగొడతాడు. నేను ఇందాక నుంచి చూస్తానే ఉన్నాను. ఒక్క కుటుంబం దగ్గర మాత్రం వసూలు చేయనని చెప్తున్నారు. ద్రోహం చేసిన కుటుంబం చెప్తున్నారు. నిరూపించడానికి నా తమ్ముడు ప్రాణాలతో లేడు. అందుకే ఇదిగో వీడేమన్నాడు? కొట్టారికి కుండ పగలగొట్టే పోటీ పెట్టాలంట. అది విని మీరు అందరూ నవ్వుతున్నారు. హే, మా తాతయ్య ఈ ఊరి కోసం 40 ఏళ్లు కబడ్డీ ఆడారు. మా నాన్న 10 ఏళ్ళు ఆడారు. నా తమ్ముడు 5 ఏళ్ళు ఆడాడు. ఇదేనా మేము చేసిన తప్పు? మేము ఇంకేం తప్పు చేసాంరా? ఆ రోజు మీటింగ్ లో చెప్పారంట, కొట్టారి వారసులు ఇకపై కబడ్డీ ఆడకూడదు అని. మీసం మేలేసి చెప్తున్నాను రా. రాబోయే తిరణాల్లో జరగబోయే పోటీ పెళ్ళైన వాళ్ళకి అవ్వని వాళ్ళకి కాదు. ఏ కుటుంబం కబడ్డీ ఆడకూడదు అని చెప్పారో ఆ కుటుంబం, అదే మా కుటుంబం ఒకవైపు, ఈ ఊరంతా ఒకవైపు. మీరు మేము తేల్చుకుందాంరా, రండ్రా. అసలు నువ్వు ఆ కుటుంబంలో ఉన్నావట్రా? తమ్ముడు చేస్తే నిన్ను నూనె పెట్టనివ్వలేదు, దండ అయినవ్వలేదు, వచ్చేసాడు పెద్ద కుటుంబానికి వకాలత పుచ్చుకుని. ఒక్క నిమిషం. కొట్టారి కొడుకు కనకయ్య, కనకయ్య కొడుకు చిన్నదొర. అంటే వీడు నా మనవడు. హ్మ్. 40 సంవత్సరాలుగా ఈ ఊరి ఘనత కోసమే కబడ్డీ ఆడి ఆడి ఈ ఊరి ఘనత మారుమోగిపోయేలా చేశా. కానీ దీనివల్ల నా కుటుంబం చాలా కోల్పోయింది. అలాంటి నన్ను చూసి ఈ అబ్బాయి ఏమన్నాడు? కుండలు పగలగొట్టి పోటీ పెడతాడట. నేను మొన్నే కుండ పగలగొట్టాను బాబు. నా మనవడు సీనయ్య చనిపోయాడుగా. నా సంతానం కబడ్డీ ఆడకూడదని వెలివేశారుగా. ఇప్పుడు మొదటి తరానికి చెందిన కొట్టారి అను నేను 70 ఏళ్ల వయసులో బరిలోకి దిగబోతున్నాను.
నా కుటుంబంతో, నా కొడుకులు మనవాళ్లతో ఈ ఊరిని ఎదిరించి నా కుటుంబం కోసం ఆడతాను. ఏంటి వింత? ఒక కుటుంబం ఊరుని ఎదిరించి కబాడీ ఆడుతానంటోంది. మామా, దాన్ని పోయే దరిద్రాన్ని వాళ్ళే నెత్తినెక్కించుకున్నారు. కేసు టర్నింగ్ ఇచ్చుకో. వీళ్ళని మనవడని చెప్పిన మరుక్షణమే నీ పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. కుటుంబంతో కబడ్డీ ఆడతాను, కుటుంబంతో కబడ్డీ ఆడతాను అంటున్నారే, అసలు ఆడేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఇదిగో ఈ పిల్లడి చేత ఆడిస్తారా, లేదంటే ఇల్లరికం అల్లుడున్నాడుగా ఆయన ఆడమంటారా? అంతెందుకు, నీ కొడుకున్నాడుగా, వాడి కబడ్డీ ఆడటం వచ్చా? రేయ్, నువ్వు చదివేది పాలిటెక్నికేగా, నీకు కబడ్డీ వచ్చా? వీళ్ళందరినీ వదిలేండి అయ్యా. మీ పక్కనే ఉన్నాడు దద్దమ్మ, వాడి కబడ్డీ ఆడటం వచ్చా? వీడు దద్దమ్మ ఈ ఊరికి మునగాడు. పోలేరమ్మ తల్లి ఉత్సవాల్లో తెలుస్తుంది. ఇది నా తమ్ముడు సీనయ్య మరణానికి న్యాయం కోసం జరిగే కబడ్డీ. సీనయ్య పుట్టినప్పుడు ఇదే పోలేరమ్మ గుళ్ళో ఉయ్యాల మొక్కు చెల్లించాం. వాడు చనిపోయిన తర్వాత ఈ అమ్మవారి కళ్ళ ముందే వాడిని దహనం చేశాం. శ్మశానం పక్కనున్న పోలేరమ్మ గుడి ఎదురుగానే ఈ కబడ్డీ జరగాలి. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని చూసిన తల్లి ఈ కబడ్డీని చూడాలి. ఒకవేళ మేము ఓడిపోతే నా తమ్ముడు చేసిన తప్పుకి ఈ పోలేరమ్మ మమ్మల్ని శిక్షించిందనుకుని మా ఆస్తి పాస్తులు వదిలేసి ఈ ఊరు వదిలేసి దూరంగా వెళ్ళిపోతాం. కానీ ఒకవేళ మేం గెలిచామంటే నా తమ్ముడు చేసింది తప్పు కాదని ఈ పోలేరమ్మే ఒప్పుకుందని అర్థం. మేం గెలుస్తాంరా. ఇదిగో వచ్చాడండి దొరగారు. ఏమే, వాడిని నట్టింట్లో కూర్చోబెట్టి బిస్తరాకు వేసి బిందు భోజనం వడ్డించు. ఎలాగైనా ఈ కుటుంబంలోకి దూరాలని ప్లాన్ చేశాడు. అవకాశం దొరికింది కదా, వెంటనే వచ్చేశాడు. పెదరన్నా, ఈ కుటుంబంతో నేను కలవాలి అనుకున్న మాట నిజమే, కానీ నేను నా స్వార్థం కోసం మాట్లాడలేదు. అవమానంతో ఆత్మహత్య చేసుకుంది నా తమ్ముడు. అందరి ముందు తలంచుకుని నిలబడింది మా తాతయ్య. అందుకే నేను అలా మాట్లాడాను. కానీ అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పేది నిజం పెదనాన్న. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మీరే నన్ను పిలిచినా కూడా ఈ ఇంటి గుమ్మం దాటి లోపల అడుగు పెట్టను. పచ్చి మంచినీళ్లు కూడా తాగను. కానీ అవమానంతో చనిపోయిన సీనయ్య గుర్తుగా సీనయ్య జ్ఞాపకార్థం చెట్టు అనే పేరు పెట్టుకుని మన కుటుంబం మొత్తం ఈ ఊరిని ఎదిరించి గెలవాలి. అప్పుడే సీనయ్య ఆత్మ శాంతిస్తుంది. మీరు వేరు, నేను వేరుగానే ఉండిపోదాం. కానీ ఈ ఊరిని ఎదిరించి మనమందరం కలిసి నిలబడాలి. వాడన్నదాంట్లో తప్పే ఉందిరా. ఈ ఊరి వాళ్ళంతా మనల్ని అవమానించినప్పుడు వాళ్ళని ఎదిరించింది వీడొక్కడే. ఏంటో ఉన్నట్టుండి మనవడి మీద తాతయ్యకి ప్రేమ పొంగిపోతోంది. అనా, ఊరో మనమో తేల్చుకోవాలి. ఇప్పుడు కూడా పగలు ప్రతీకారాలు అంటారేంటి? ఇలా చూడు, ఏయ్ అందరూ బాగా వినండి. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. నన్ను కాదని ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకున్నారో తర్వాత నేను ఊరుకునేది లేదు. తప్పగా అపవిత్రం పవిత్రో వా సర్వావస్థాం గదోషా స్మరేత్ పుండరీకాక్షం సభాగ్య అభ్యంతర శుద్ధిః మానసం వాచికం పాపం కర్మణాం సముపార్జితం శ్రీరామ స్మరణేనైవ వ్యపోహతి న సంశయః. శ్రీరామ రామ రామ. జంబూద్వీపే భారతవర్షే వర్ధగండే మేరోహో. మామా, ఈ ఊరోళ్ళు నీతో మాట్లాడకూడదు, నీతో తిరగకూడదు, అంతెందుకు నీ ఇంటికి కూడా వెళ్ళకూడదని చెప్పారా? అప్పుడు వాళ్ళని నేను ఒకే ఒక ప్రశ్న అడిగాను. చూడండి, ఇన్నాళ్ళు నేను బతుకు తెరు కోసం వచ్చినాను అన్నారు, ఇప్పుడు మీ ఒన్నైపోయినా అడిగాను. అప్పుడు ఒక్కడు కూడా నూరపలేదురా. మీరు ఈ విషయం విన్నారండి? నిన్న కృష్ణానదిలో కొట్టారి మనవడు అస్థికలు నిమజ్జనం చేశారు. వీళ్ళంతా అక్కడే ఉండగానే ఆ చిన్నదొర ఒంటరిగా తన తమ్ముడికి తర్పణం వదిలేడు. ఊరుకోరా. వీళ్ళ కుటుంబం ఒకటయ్యేలోపు పోలేరమ్మ తల్లి ఉత్సవాలు ముగిసిపోతాయి.
వీడు చేసుకునే తోమలపాక వ్యాపారం మానేసి పెద్ద పుడింగిలా కబడ్డీ ఆడడానికి వచ్చేసాడు. ఏంట్రా కుంటున్నావు? ఎరా ఓ నీకు గీత గీయడం కూడా వచ్చేంటి? గీత గీసావు సరే, ఇప్పుడు నేను పోటీకి వస్తాను, అప్పుడేం చేస్తావు? ఎరా పరిగెత్తుకుంటూ పారిపోతావా? పరిగెత్తేది ఎవరో చూద్దాం, నువ్వు కొత్తకురా. అలా వచ్చావా? ఇదిగో వస్తున్నాను రా. నీకుంది రోయ్. రెడీనా? రారా రా. కబడ్డీ 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 అవుట్ అయ్యావు. పెద్ద పోటీగాడ్లా రమ్మన్నావు, ఇప్పుడేమంటావు? మామయ్య ఒక్కని కాబట్టి ఓడిపోయాను, తోడొచ్చి నుంచుంటావా? ఎందుకు? నన్ను కూడా నీలాగా కుటుంబం నుంచి వెలివేయడానికా? నన్ను వదిలేరా? ఏంటి బాబాయ్ భయపడుతున్నావా? వెళ్ళమంటున్నారా? పద పద. రండి 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 చూసుకుందాం. బుల్లెబ్బాయి వెళ్ళి అన్నయ్యతోను మావయ్యతోను కలిసి కబడ్డీ ఆడు. తాతయ్య వెళ్ళరా. వీడు కూడానా? సరే సరే. రే మీ నాయనమ్మ కూడా వస్తుందేమో, కాస్త చోటివ్వు. రే త్వరగా రారా, నేను వెళ్ళి తమలపాకులు కోయాలి. టచ్ చేయమంటే బీట్ చేశాడేంటి? ఎందుకు పిల్లాన్ని కొట్టా? నీ కొడుకునే కాదు, ఏ నువ్వురా, నిన్ను కొడతాను. ఏంటి నా కొడుకును కొట్టింది కాకుండా నన్ను కూడా కొడతానంటావా? రారా చూసుకుందాం, రారా రా. సూపర్ బాబాయ్, నువ్వు ఇట్రా. నా దెబ్బ ఎలా ఉంది? నేను చెప్పినట్టు చెప్పు, నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబం వచ్చినా కొడతాను అని. ఏమోయ్, నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబం మొత్తం వచ్చినా కొడతాను. ఏయ్, ఎవరి ముందు నిలబడి ఏం వాగుడు వాగుతున్నావురా? మా ఆయన కంటే నువ్వు గొప్ప ఆటగాడువా? నా కొడుకుని పోగొట్టుకుని నేను ఇక్కడ జీవోత్సవంలా బతుకుతుంటే ఈ బోడి పట్టుదల ఎందుకండి? మీరిలా మొండిగా ఉంటే నా కొడుకు తిరిగొస్తాడా? కనీసం వాడి పరువు నిలబెట్టడానికి ప్రయత్నించండి. పెదనాన్న, సీనన్న ఏ తప్పు చేయకపోయినా చచ్చిపోయాడు కదా. చిన్నదోరన్న చెప్పినట్టు మనం అందరం కలిసి జట్టుగా ఈ ఊరోళ్ళతో కబడ్డీ ఆడి గెలిచి చూపిద్దాం పెదనాన్న. మనం ఆటగాళ్ళమని నిరూపించుకోవాలంటే మనలో మనం ఆడితే సరిపోదు, పక్క ఊళ్ళకు వెళ్ళి కూడా ఆడాలి. అప్పుడే మన బలమేంటో బలహీనతలేంటో తెలుస్తాయి. ఇవాళ రాత్రి మనం ఒక ఊరికి కబడ్డీ ఆడడానికి వెళ్తున్నాం. అమ్మా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్దాం పద, రా. అమ్మా చెప్పేది నువ్వు, రాపోదాం. నా మొగుడిని కబడ్డీ ఆటే బలి తీసుకుంది. నా కొడుక్కి టైం బాగాలేదనుకుంటా. నేనేం చెప్పినా వాడు వినడం లేదు. కనీసం నా కొడుకునైనా ప్రాణాలతో ఉండనివ్వండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. అమ్మా నేను చెప్పేది వింటావా లేదా? నువ్వు రాపోదాం.
నా కొడుకు చావుకి నేనే కారణమని నువ్వు ఆ రోజన్నమాట ఇప్పటికి నా గుండెను రంపంలా కోస్తోంది. నీ కొడుకు నువ్వు ఈ క్షణమే ఇంటికి తీసుకెళ్ళు. తాతయ్య ఏంటి? నువ్వు బయలుదేరొచ్చు. ఫస్ట్ ప్రైజ్ 1 లక్ష. సెమీస్ లో పోలీస్ టీము, ఫైనల్స్ లో మిలిటరీ టీము. మాతో పెట్టుకోకండి. ఏమ్మా, చచ్చేవాళ్ళు కబడ్డీలో మాత్రమే చేస్తారా? ఏంటయ్యా ఆ మాటలు? ఈ ఊళ్ళో వాళ్ళని ఎదిరించి నేను సవాల్ చేశాను. పరువు పోయి 100 ఏళ్లు బతకడం కంటే ఈ క్షణమే చావడం మేలమ్మా. ఏంట్రా? ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగరా! అయ్యయ్యో! వచ్చి కాపాడండి, త్వరగా రండి, ఎవరైనా రండి, నా బిడ్డని కాపాడండి. నా బిడ్డ బావిలో దూకేశాడు, రండయ్యా, నా బిడ్డని కాపాడండి. అయ్యో, నా బిడ్డని కాపాడండి. ఎంత పని చేస్తావురా? నీకు నేను, నాకు నువ్వు అని నేను ఎప్పుడూ చెప్పేదాన్ని. కానీ నీకు ఒక కష్టం వస్తే నీకు తోడుగా ఉండడానికి ఒక కుటుంబమే ఉందయ్యా, ఒక కుటుంబమే ఉంది. నీ కుటుంబానికి నువ్వు కావాలి. వెళ్ళరా, వెళ్ళి ఆడు, ఈ ఊరినే ఎదిరించను వాడు. ఎంట్రన్స్ ఫీజు కట్టేశాను. అందరూ ఎక్కడరా? వాళ్ళందరూ బడికాడున్నారు. బళ్ళో ఉన్నారా? సరిపదా మనం వెళ్దాం. ఆకలేస్తోంది. ఆకలేస్తుందా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తే తింటావురా? షాపులన్నీ మూసేసి ఉన్నాయి. పదల్దాం. తట్టుకోలేకపోతున్నానన్నయ్య. నాకు ఆకలేస్తుంది. ఓ పని చేద్దామా? ఈ రూట్ లో అలా నడుచుకుంటూ వెళ్తే చాలా ఇళ్ళు వస్తాయి. అందులో కొన్ని ఇళ్లను చూడగానే తెలుస్తుంది వీళ్ళు బాగా బలిసినోళ్ళు అని. వాటిలో ఒక ఇంటికి వెళ్ళి నేను తలుపు కొడతాను. తలుపు కొట్టగానే తలుపు తెరుస్తారు. తెరవగానే నేనేమంటానంటే, మేమందరం పెద్ద కబడ్డీ ప్లేయర్స్, మీ ఊరికి కబడ్డీ ఆడడానికి వచ్చాం, తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతాను. లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి చెంబు మనకి ఇచ్చే టైంలో ఇప్పుడు చెప్పినట్టే అన్నయ్య నాకు ఆకలిగా ఉంది అనాలి. వెంటనే అయ్యో పాపం మా ఇంట్లో భోంచేయండి అంటారు. లోపలికి వెళ్తున్నాం, భోంచేస్తున్నాం, బయలుదేరుతున్నాం. ఓకేనా? సూపర్ ఐడియా అన్నయ్య. అన్నయ్య, ఈ ఇల్లు వద్దురా, వేస్ట్. అన్నయ్య, మీరు చెప్పిన బలిసిన కుటుంబం ఇదే కదా? ఎస్, చేపల కూర. వెళ్దామా? రా. హలో హలో, అమ్మా అమ్మా, వచ్చేసారు. ఎవరండి? నమస్కారం అమ్మా. మేమంతా గొప్ప కబడ్డీ ప్లేయర్స్. మీ ఊరికి కబడ్డీ ఆడడానికి వచ్చాం. మేము తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? అన్నయ్య, ఏంటమ్మా? నీళ్లు మాత్రమేనా? ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? చిన్న పిల్లాడు ఆకలేస్తుంది అంటున్నాడు. అయ్యో, చేపల పులుసుంది. అన్నంలో నీళ్లు పోసేశాను. నీళ్లు వంపేసి చేపల పులుసేసి పెట్టనా? అలాగేనండి. నా కూతురు కూడా కబడ్డీ ప్లేయరే బాబు. అవునా? చూసావంట్రా కబడ్డీ కుటుంబాలకున్న బాండింగ్. కొంచెం పులుసు పోయండి. నేను మామూలుగా ఎవరింట్లో అయినా భోంచేస్తే వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి అనుకుంటాను. మీ అమ్మాయికి కావాలంటే ఈ అఫెన్స్, డిఫెన్స్, ఇందులో కొన్ని మెళకువలుంటాయి. ఇవన్నీ తనకు నేర్పించినా పిలవండి మీ అమ్మాయిని. నా కూతురు మీ మ్యాచ్ చూడడానికి రెడీ అవుతోంది. అమలు,
ఏమే అమలు, తొందరగా తినరా. ఒక పెద్ద కబడ్డీ ప్లేయర్ మన ఇంట్లో కూర్చొని భోంచేస్తున్నారు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావే? ఈ బాబు కబడ్డీ గురించి అన్ని వివరాలు చెప్తున్నారు, విని నేర్చుకో. అబ్బా, నువ్విప్పుడు చెప్పిన పెద్ద కబడ్డీ ప్లేయర్ ఈయనేనా? రేయ్ చాలు రారా. ఉండండి ఆంటీ, కొంచెం పులిసిపోయండి. రేయ్ పోదాం రారా. తృప్తిగా భోంచేసి వెళ్ళండి కోచ్. సంబంధం లేకుండా ఇటువైపు వెళ్తున్నారేంటి అనుకున్నాను. ఏంటి చెడ్డ అలవాటు? పరిచయం లేని వాళ్ళ ఇంట్లో భోంచేస్తావా? కబడ్డీ ఆడడానికి ముందు ఏం తినకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఫోన్ లోపల మర్చిపోయాను, తీసుకొని వస్తాను. ఈ ఫోటోలో ఉన్నది మా నాన్నగారు. నేను ఎన్నో ఏళ్ల నుంచి కబడ్డీ ఆటం చూస్తున్నాను. ఇలాంటి జట్టుని ఎప్పుడు చూడలేదు. రేపో మాపో అన్నట్టున్న ముసలోడు, 6వ క్లాస్ చదివే పిల్లోడు. ఏం టీం అయ్యా ఇది? వీళ్ళు ఆడతారా పెడతారా? చివరిగా ఆడబోయేది సీనయ్య జ్ఞాపకార్థం జట్టు కోవెలగూడెం ఫస్ట్ రైడ్. కబడ్డీ 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 అవుటా? ఎలా 40 సెకండ్లు కూడా అవ్వకుండానే అవుట్ ఇచ్చారేంటి? ఏ ముసలుడా, నీకు రూల్స్ తెలియకపోతే నోరు మూసుకో. మా ప్రాణం తీస్తావేంటి? రేయ్ అంపైర్ని కొడతావురా? రేయ్ రే ఆగరా. ఏంట్రా ఇదంతా? అది కాదు తాతయ్య. ఒక మంచి ఆటగాడు అంపైర్ తప్పు చేసినా ఇలా కొట్టడు. తాతయ్య, మీరు చెప్పే రూల్స్ తప్పు. 40 సెకండ్స్ అనేది ఒకప్పుడు, రీసెంట్ గా 30 సెకండ్సే. అయ్యయ్యో, ముసలోడికి కబడ్డీ రూల్స్ తెలీదా? ఈ వయసులో ఈయన ఇంకెప్పుడు రూల్స్ నేర్చుకుంటాడు? మనకెప్పుడు నేర్పిస్తాడు? తర్వాత మనమెప్పుడు నేర్చుకుని పక్కూరు వాళ్ళను గెలవాలి? తాతయ్య, ఈ ఏజ్ లో మీరెందుకు కబడ్డీ ఆడుతున్నారు? అది కూడా మీ ఫ్యామిలీతో. కొట్టారి కంటే గొప్పగా ఎవ్వరూ కబడ్డీ నేర్పించలేరు. కానీ ఇప్పుడు కరెంటుగా ఉన్న కబడ్డీ రూల్స్ మీరు తెలుసుకోవాలంటే ఎవరో ఒకరు మిమ్మల్ని అప్డేట్ చేయాలి కదా. ఆ పని నేను చేస్తాను తాతయ్య. ఈ కుటుంబానికి తోడుగా నిలబడాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళతో వెళ్ళు. సింపుల్ తాతయ్య. మీ కాలంలో ముగ్గురు ఇద్దరు ఒకరు వెళ్లి రైడర్ ని పట్టుకుంటే 1 పాయింటే కదా ఇస్తారు. అవునవును. కానీ ఇప్పుడు అలా కాదు, 3 పాయింట్స్ ఇస్తారు. ఓహో, దీని పేరు సూపర్ టాకిల్. సరేనమ్మా, అర్థమైంది. నువ్వు వెళ్ళు. ఇప్పుడు నేను రైడర్ని, నువ్వు క్యాచర్వి. రా. ఇప్పుడు క్యాచర్ రాగానే రైడర్ చెస్ట్ మీద ఒక పుష్ ఇచ్చి ఇలా ఒకసారి రొటేట్ అయ్యి సెంటర్ కోర్ట్ లో కాలు పెట్టాలి. అర్థమైందా? నువ్వు చూసుకో. రెడీ రెడీ. కబడ్డీ కబడ్డీ కబడ్డీ
నేను మన చిన్నదొరని అడిగాను, ఏరా సీనయ్య చచ్చిపోగానే అంత రచ్చరచ్చ చేసావు, ఇప్పుడు ఆ ఊసి ఎత్తటం లేదేంటి అని. ఆడు ఏమన్నాడో తెలుసా? ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ముందు కబడ్డీ ఆట మీద దృష్టి పెట్టండి అన్నాడు. మన సుబ్బన్న చెప్పిందే కరెక్టు. వాడు మన కుటుంబంలోకి చొరబడి ఏదో ఒకటి చేసేయాలనుకుంటున్నాడే తప్ప వాడికి మన కుటుంబం మీద ప్రేమ లేదు, పాడు లేదు. వాడికి ఆ పవిత్రతో కలిసి ఊళ్ళమ్మట తిరగడానికే టైం సరిపోవడం లేదు. అక్కడే పళ్ళు రాలగొట్టేవాడిని. గవర్నమెంట్ ఆఫీస్ అని వదిలేశాను. వాడికి ఉందిరా. కబడ్డీ 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 మీ భూమిని సాగు చేయకుండా బీడిగానే ఉంచేశారు. కౌలు గడుగుతున్నారు, చెప్పమంటారా? బీడుగానే ఉండనివ్వండి సార్, ఎప్పటికీ అలాగే ఉండిపోదుగా. రండి కబడ్డీ ప్లేయర్, బాగున్నారా? కూర్చోండి. ఆస్తి పంపకం జరిగినప్పుడు ఓ సర్వే నంబర్ తేడా వచ్చింది. దాన్ని విడగొట్టి ఇక్కడ రాయండి. లోన్కి అప్లై చేయాలి. విడగొట్టకండి సార్, ఆ ఒక్కటైనా కలిసి ఉండనివ్వండి. లోన్కి సంతకం కావాలంటే నేను పెడతాను సార్. ఇంతవరకు పెట్టిన సంతకాలు చాలు. దాన్ని విడగొట్టి రాయండి సార్. నేను బయలుదేరుతాను. మంచిదండి. హే, ఏమైంది? డల్లుగా ఉన్నావేంటి? ఉమ్మడి పట్టా మాట్రా? నీకు నేనున్నాను కదా. అత్తయ్య, తాతయ్య గ్రౌండ్ రెడీ అయిపోయింది. మామయ్య బాబాయ్ ఇంకా రాలేదు, అందుకే. ఇద్దరు తెలివైన పిల్లలనుకొని పొరపాటు పడ్డా. ఆట రూల్స్ నేను చూసుకుంటా. ఇక నువ్వు ఇంటికి బయలుదేరు. తాతయ్య బయలుదేరమని చెప్పాను. ఇవాళ రాత్రి మనకు కదిరిలో మ్యాచ్ ఉంది. ఈ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంట్లో దించిరా. జరిగిందంతా మర్చిపోవడం మంచిది. కబడ్డీ 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 కబడ్డీ. ఏంటిది? ఆ గోపిగాడు రాగానే కాల్తో తన్ని ఆట మొదలు పెడుతున్నాడు. అన్న ఎప్పుడు ఇంతే, అక్కడ ఎవడు నించుండే వాడి తన్ని ఆట మొదలు పెడతాడు. ఓర్ని దుంపత్తగా, ఆ పొజిషన్ లోనే రా ముసలాడు నన్ను నుంచో పెడతాడు. ఒంటి చేత్తో 21 పాయింట్లు గెలుచుకున్న గోపీకృష్ణని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటిస్తున్నాం. మన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి గౌరవనీయులైన హనుమంతరావు గారు గోపీకృష్ణకి బహుమతి ప్రదానం చేయబోతున్నారు. టాస్ గెలిచిన జట్టు రైడ్ నెంచుకొని ఆట మొదలు పెట్టింది. కబడ్డీ 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 కబడ్డీ. బట్ట తల మీద కొట్టుకుంటున్నాడు. ఇక మేము గెలిచినట్టే. 2 పాయింట్లు గెలుచుకున్నారు. రైడ్
కొట్టారి టీంలో ఇద్దరు అవుట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి 2 పాయింట్లు వచ్చాయి. కొట్టారి టీంలో ఇంకొక ఆటగాడు అవుట్ అయ్యాడు. కబడ్డీ 2+2 4 పాయింట్. నీలం జట్టు ముందంజలో ఉంది. కబడ్డీ ఆల్రౌండర్. రేయ్ వీళ్ళు ఆడే చెత్త ఆటకి కరెంటు కూడా పోయిందిరా. కాస్త ఓర్చుకోరా. నొప్పిగా ఉందా నాన్న? కాస్త ఓర్చుకో. అందరం వాళ్ళ చేతుల్లో చిత్తుగా పడిపోయాం. రేపు ఈ ఊళ్ళో జరగబోయే చావో రేవో తేల్చుకునే ఆటలో మన కుటుంబం ఓడిపోయి సిగ్గుతో తలదించుకుంటుంది. అప్పుడు చేసిన పాపానికి పోలేరమ్మ తల్లి శిక్షించిందని ఊరంతా మాట్లాడుకుంటుంది. చనిపోయిన నా కొడుకుని మళ్ళీ మళ్ళీ అవమానిస్తున్నావు కదరా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? దీనంతటికీ వీడే కదా కారణం. వీడిని ఊళ్ళోకి వెళ్ళి మేము కబడ్డీ ఆడం గెలవడం మా వల్ల కాదని చెప్పి ఒక్కొక్కడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమను. పసుపు రంగులో 7వ నంబర్ బనియన్ వేసుకుని ప్రో కబడ్డీ. ఇక ఈ మావయ్య ఆట టీవీలో మాత్రమే చూడగలవు. సీను మావయ్య, తాతయ్య తాతయ్య, టీవీలో సీను మావయ్య కబడ్డీ ఆడుతున్నాడు. టీవీలో సీను మావయ్య కబడ్డీ ఆడుతున్నాడు రా. మావయ్య నాతో ముందే చెప్పాడు. పసుపు రంగులో 7వ నంబర్ బనియన్ వేసుకుని కబడ్డీ టీవీలో మాత్రమే ఆడతానని చెప్పాడు. రా తాతయ్య రా, వచ్చి చూడు. సీను మావయ్య టీవీలో కబడ్డీ ఆడడు, కానీ మావయ్య పేరు మీద మనం ఆడబోయే కబడ్డీలో తప్పకుండా గెలుస్తాం. రా. కొట్టారి కుటుంబం మామా, మనూరి శేఖరం గారి గురించి ఏదో న్యూస్ వచ్చింది చూడు. ఏంట్రా? ప్రో కబడ్డీ ఆటగాళ్ల వేలంలో మన రాష్ట్రానికి చెందిన చంద్రశేఖరానికి పెద్ద మొత్తంలో పారితోషికం చెల్లించారు. ఇతన్ని న్యూ ముంబై జట్టు వేలంలో 5 కోట్లకి కొనుగోలు చేసింది. ఈయన అనంతపురం జిల్లా కోవిలగూడెం గ్రామానికి చెందిన వారవడం గమనించదగ్గ విషయం. సూపర్ మ్యాటర్ కదా. ఆడితో మాట్లాడి చాలా రోజులైందిరా. ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్దాం. బావా బావా పన్నీరు. అరే బావా, కోవిలగూడ నుంచి గోపికృష్ణన్ రా. కంగ్రాట్స్ బావా, ఆదర కొట్టేశావు. బావా ఇది నిజమేనా? ఊరంతా ఒకవైపు మా కుటుంబం ఒకవైపుని కొట్టారి కుటుంబం ఛాలెంజ్ చేసినట్టు కదా. రే బావా, ఊరికి ద్రోహం చేశారు కదా, దానికి తగిన శాస్త అనుభవిస్తారు చూడు. ఒరే గోపి, తిరునాళ్ళకి జరిగే మ్యాచ్ లో 7వ ప్లేయర్ గా మీకోసం నేను వాడతాను రా. రేయ్ వాళ్ళకంత సీన్ లేదురా, నేను ఒక్కడిని చాలు వాళ్ళని ఓడించడానికి. ఎలాగో తిరునాళ్ళకి వస్తాను కదరా, ఈసారి పోలేరమ్మకే కాదు వాళ్ళ కుటుంబానికి కూడా కుంభాభిషేకం చేసేద్దాం. నీ ఇష్టం మరి. అయ్యా మీకు ఈ సంగతి తెలుసా? ఏం జరిగిందిరా? ఆ వేణు కొడుకు శేఖరం ఉన్నాడే, వాణ్ణి 5 కోట్ల రూపాయలకి బొంబాయి టీము వేలంలో కొన్నదట. మంచి విషయమే కదా. ఏదయ్యా మంచి విషయం. అమ్మవారి ఉత్సవాల్లో జరిగే కబడ్డీ పోటీలో మీ ప్రత్యర్థి జట్టులో వాడు ఆడబోతున్నట్ట. వాడంత గొప్ప ప్లేయరా? భలే వాడివే, ఊరుకో. వాడి ఆటని వాట్సాప్ లో చూపిస్తున్నారు. వాడు ఒకడిని ఒక తాపు తన్నాడు. ఆడు బతికాడో చచ్చాడో కూడా తెలియటం లేదు. ఇప్పటికే గోపీకృష్ణన్ ఒకడున్నాడు. ఆ తాడి చెట్టుగాడిని ఎలా మేనేజ్ చెయ్యాలో తెలియక చూస్తున్నాం. నాగరాజ్ అని ఇంకొకడున్నాడు. వాడు ఎట్నుంచి లోపలికి దూరతాడో ఎట్నుంచి బయటికి పోతాడో తెలీదు. ఆ సంపత్ గాడు రుబ్బురోలు పుత్రంలాగా అందరి మీద పడి తొక్కుతున్నాడు. ఆఖరుగా అప్పారావు అని ఒకడున్నాడు. వాడొచ్చి మన కాళ్ళు పట్టుకో అక్కర్లేదు, మన కాళ్లే నడుచుకుంటూ వెళ్లి వాడి చేతికి చిక్కుతాయి. ఎందుకంటే వాడు కరెంటు లాంటోడు. ఇప్పుడు కొత్తగా శేఖరం కూడానా? ఆ శేఖరం గాడి చిన్నతనంలో వాడికి ట్రైనింగ్ ఇచ్చి వాడిని ప్లేయర్ ని చేసింది ఎవరు? కొఠారి అయ్యగారేగా.
ఆ శేఖరంగాడి నాన్న తన కొడుకు హాస్టల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నప్పుడు మన కొఠారి అయ్యగారే ఆదుకున్నారు. మన అయ్యగారు ఆయనతో ఏమన్నారో తెలుసా? బాగా ఆడే పిల్లవాడిని మధ్యలో మానిపించకూడదు, ఈ 2 మేకల్ని తీసుకెళ్లి అమ్ముకుని ఆ డబ్బుతో హాస్టల్ ఫీజు కట్టుకోమన్నారు అయ్యా. ఈయనంత గొప్ప మనసు. కానీ ఆ శేఖరంగాడు ఇవాళ ఛాతీ విరుచుకొని ఈయన్నే ఢీ కొట్టాలనుకుంటున్నాడు. కలికాలం అయ్యా, కలికాలం. చెప్పు. హలో, ఇప్పుడు కొన్ని వీడియోస్ పంపాను చూడు. రెఫరెన్స్ కోసం ఇంకొన్ని వీడియోస్ వెతుకుతున్నాను. దొరకగానే సెండ్ చేస్తాను. ఓకే? మనమే గెలవాలరా, వాళ్ళకి ఒక్క పాయింట్ కూడా రానివ్వకూడదు. ఆటలో మీరు గెలుస్తారని తెలుసురా, కానీ అది సరిపోదు. ఈ ఊరికి ద్రోహం చేసిన ఆ కుటుంబాన్ని మీరు కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఒక్క శవం లేవాలి. ఏమండి? మావయ్య, మావయ్య, తాతయ్య ఎక్కడున్నారు? ఏమండి? మావయ్య, ఏమండి? ఏంటి నాన్న మీరు ఎందుకు ఇలా వర్షంలో నిలబడ్డారు? నానా, ఈ టైంలో ఇక్కడికి వచ్చి నిలబడ్డారేంటి? మావయ్య, అంతా మన కర్మ. ఎందుకు ఇలా అర్ధరాత్రి వర్షంలో తడుస్తూ నిలబడ్డారు? అయ్యో 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 అయ్యో! నేను నిద్రపోతుంటే నా మనవడు సీనయ్య వచ్చి నన్ను లేపాడు. వాడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. రేపు జరగబోయే పోటీలో మన కుటుంబం ఓడిపోతే ఖచ్చితంగా నేను ప్రాణాలతో ఉండను. నేను సీనయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. నేను మిమ్మల్ని చనిపోనివ్వను తాతయ్య. వదిలిపెట్టాం. వదిలిపెట్టాం.
ఇవాళ మన టీంకి కెప్టెన్వి నువ్వే. మీ నాన్న పేరు నిలబెట్టే దమ్ము ధైర్యం నీకున్నాయి. ఇకపై అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకో. కోవెలగూడెం రేసు గుర్రాలు వేగంగా దూసుకొస్తున్నాయి. హెడ్. సీనియర్ జట్టు టాస్ గెలిచింది. డిఫెండర్ రైడా? రైడు. కబడ్డీ 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 కోవెలగూడెం రేసు గుర్రాలు మొదటి పాయింట్ ని సాధించారు. వెళ్ళు, మెల్లగా లేచి. కబడ్డీ 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 పట్టుకోరా. కబడ్డీ 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 కబడ్డీ. కోవెలగూడెం జట్టు 5 పాయింట్లు సాధించింది. పాపం ఆయన్ని కూడా ఆడనివ్వండి రా. కబడ్డీ 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 రా రా. కోవెలగూడెం వీరుడు, ప్రో కబడ్డీ ధీరుడు మన శేఖరం బరిలోకి దిగుతున్నాడు. కబడ్డీ. భయపడకండి. నొప్పిగా ఉందా? అదేం పర్వాలేదు మావయ్య. నేను మన కుటుంబం కోసం ఒక్క పాయింట్ కూడా గెలవలేకపోయాను. అది వదిలే మావయ్య, ముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. రేయ్ తీసుకెళ్ళరా. అల్లుడు అల్లుడు వద్దలుడు, మీరు ఆడి గెలవండి, నేను ఇక్కడే ఓ మూల కూర్చుంటాను. ఆ పోలేరమ్మ మనకి తోడుంటుంది. మాయా సూపర్ రా మావా. చాలా కష్టం. ఆలండర్ ఏంటయ్యా 6 ఆడిపోతున్నారా? కాదండి 7. 7వ ప్లేయర్ గా నేను ఆడతాను. ఏమా, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే కబడ్డీ ఆడతామని సవాల్ చేశారు. మరి నీది ఆ కుటుంబమా? ఆ? ఇప్పుడు ఈ క్షణమే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏయ్ ఏంటి వేషాలు వేస్తున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వెళ్ళి ఇక్కడి నుంచి. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? తాతయ్య, మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు. మా వల్ల మీ కుటుంబానికి ఎంతో నష్టం జరిగింది. దయచేసి మీకు సహాయపడే అవకాశం ఇవ్వండి ప్లీజ్ తాతయ్య.
మ్యాచ్ పూర్తవగానే తాళి తీసి మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను. నీకిప్పుడు పెళ్లి మాత్రమే అయిందే, మిగతావి అయ్యేంత వరకు ఉంటదంటావా? అమ్మా పవిత్ర, వద్దమ్మా, నువ్వు వెళ్ళకు. నువ్వు వెళ్ళమ్మా. రావే, రా. కబడ్డీ 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 కబడ్డీ. సీనయ్య జ్ఞాపకార్థం జట్టు 1 పాయింట్ సాధించింది. కబడ్డీ 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 లాగి పడండి. కబడ్డీ 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 కబడ్డీ. దేశపురాల జట్టు 2 పాయింట్లు సాధించింది. కబడ్డీ 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 కబడ్డీ. దేశపురాల జట్టు ఇంకో పాయింట్ సాధించింది. ఊరికే ఇస్తారా 5 కోట్లు? శాఖరం అందరూ కొట్టాడు. మరి మా శాఖరం అంటే ఏమనుకున్నారు? మన ఊరి పేరు నిలబెట్టిన మహనీయుడు కొఠారి గారు. ఆయన ఓటమిని ఒప్పుకొని చేయి చాచితే కాలితో గుండెల మీద తన్నావు. నువ్వు మనిషివేనా? ఇప్పటి వరకు జోరుగా సాగిన ఆటలో మన టీము, మన ఊరి టీము కోవెలగూడెం రేసు గుర్రాలకి 27 పాయింట్లు. ఊరిని ఎదిరించి ఆడుతున్న సీనయ్య జ్ఞాపకార్థం జట్టు అయ్యయ్య ఒకే 1 పాయింట్ సాధించింది. కబడ్డీ 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 కబడ్డీ. సీనయ్య జ్ఞాపకార్థం జట్టుకి 1 పాయింట్. కూడా మనం టీం కూడా ఉండాల్సింది. కబడ్డీ కబడ్డీ
చిన్న పిల్లాడిని ఆటకు పంపిస్తే ఇలాగే ఉంటది మరి. శేఖరం నువ్వు వెళ్ళరా. కబడ్డీ 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 కబడ్డీ. తాతయ్య వెనకొచ్చి లైన్ టచ్ చేసి అవుట్ అయిపోండి. రండి తాతయ్య. కబడ్డీ 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 కబడ్డీ. వచ్చే తాతయ్య. కబడ్డీ కబడ్డీ. సీనయ్య జట్టుకి 2 పాయింట్లు. మా కొట్టారి కొదమ సింహం రా. కబడ్డీ 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 కబడ్డీ. సీనయ్య జ్ఞాపకార్థం జట్టు 5 పాయింట్లు సాధించింది. కబడ్డీ 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 కబడ్డీ. సీనయ్య జ్ఞాపకార్థం జట్టుకి 1 పాయింట్. కబడ్డీ 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 కబడ్డీ. సీనయ్య జ్ఞాపకార్థం జట్టుకి 5 పాయింట్లు. కబడ్డీ 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 జాగ్రత్త కబడ్డీ 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 ఇట్రా కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సీనయ్య జ్ఞాపకార్థం జట్టుకి 1 పాయింట్. కబడ్డీ 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 కబడ్డీ. రేసు గుర్రాల జట్టుకి 4 పాయింట్లు. కబడ్డీ 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 అయ్యో కబడ్డీ 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 కబడ్డీ. నొప్పిగా ఉందన్నయ్య. ఏం లేదు కబడ్డీ ఏం లేదు. కబడ్డీ 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 కబడ్డీ
సీనయ్య జ్ఞాపకార్థం జట్టులో 6 అవుట్. ఇక మిగిలింది ఈ బండోడు. ఇంకా 2 రైడ్లే ఉన్నాయి. కోవెలగూడెం రేసు గుర్రాలు గెలవటం ఖాయం. లాస్ట్ 1 మినిట్. సీనయ్య జ్ఞాపకార్థం జట్టుకి 2 పాయింట్లు. టైం అవుట్ అడగరా. మన టీంకి 41 పాయింట్లు, సీనయ్య జట్టుకి 34 పాయింట్లే. ఇంకొక రైడ్ మాత్రమే ఉంది. ఇక వీళ్ళ ఆటం దండగా. లాస్ట్ రైడ్ 7 పాయింట్లు ఎక్కువలో ఉన్నాం. మీరేం చేస్తారంటే ఒక్కళ్ళెళ్ళి మధ్యలో నిలబడి వాలంటరీగా అవుట్ అయిపోమని చెప్పండి. పోతే పోయిందో పాయింట్. 6 పాయింట్లతో గెలవండి. గెలండి. ఒకే రైడ్ లో 7 ముట్టుకుంటేనే గెలవగలరు. జరిగే పనేనా ఇది? ఎలాగోలా అందరినీ అవుట్ చేయి. కబడ్డీ కబడ్డీ ఎలాగోలా అందరినీ అవుట్ చేయి. కబడ్డీ 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 కబడ్డీ. నా మనవుడిని కొడతావేట్రా? నా తమ్ముడిని చంపారు కదరా. సీనయ్యకి డబ్బులు ఇచ్చినట్టు వాట్సాప్ లో చూసిన ఆ కుర్రాన్ని ఒకసారి పక్కూర్లో చూసినట్టు కన్నారావు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ అదే ఊర్లో చెత్తేరడానికి వెళ్ళినప్పుడు ఒక పుర్రె దొరికిందని కన్నారావు తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చింది. DNA టెస్ట్ రిపోర్ట్తో చనిపోయింది ఆ వాట్సాప్ కుర్రాడే అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అప్పుడే వీళ్ళందరినీ బొక్కలోకి తోయించేవాణ్ణి. కానీ కబడ్డీ ఆడడానికి భయపడి సాకు చెప్తున్నానని అందరూ అనుకోకూడదని వదిలేశాను. ఆ రోజు మీ అందరి ముందు నా తమ్ముడు సీనయ్య డబ్బులు వడ్డీకే తీసుకున్నాను అని చెప్పి ఏడ్చాడు. ఒక్కడైనా నమ్మాడంట్రా. సీనయ్య చావడానికి కారణం వీళ్ళు మాత్రమే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళందరూ. ఈ ఊరికి మేము విధించాలనుకున్న శిక్ష ఒకే కుటుంబంగా నిలబడి ఈ ఊరు మొత్తాన్ని ఓడించాలని నేను మా తాతయ్య శపథం చేశాం. గెలిచాం, గెలిచి నిరూపించాం. మీ అందరికీ ఈ విషయాన్ని ఆ రోజే చెప్పేవాణ్ణి. కబడ్డీ మీద నుంచి దృష్టి మళ్ళకూడదనే మీ అందరికీ చెప్పకుండా దాచాను. నన్ను క్షమించండి. చనిపోయిన నా తమ్ముడికి ఎవరు క్షమాపణ చెప్తారా? చిన్నదరా వదిలే.
మనం ఎవరిని శిక్షించకూడదు. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. వెళ్ళు. ఆగరా, ఎందుకురా అటువైపు పెడుతున్నావు? మన ఇల్లు ఇటువైపు ఉందిరా, రా. మావయ్య మన ఇంటికి వెళ్దాం రా మావయ్య, మన ఇంటికి వెళ్దాం మావయ్య. చిన్నదరా, నా బంగారం కదా, రారా మన ఇంటికి వెళ్దాం. చిన్నదరా రా నాన్న మన ఇంటికి వెళ్దాం. చిన్నదొర రానా మన ఇంటికి వెళ్దాం. మాకింత ఉపకారం చేసి ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్తానటం న్యాయమేనా? మా నాన్న చనిపోయారు. అయితే ఏంటి? నాకొక బాబాయ్ ఉన్నారు, పెదనాన్న ఉన్నారు. నాకు ఒక అమ్మ కాదు, పెద్దమ్మ, చిన్నమ్మ, ముగ్గురు అమ్మలున్నారు. తాతయ్య, నానమ్మ, అత్తయ్య, మామయ్య, అక్క, తమ్ముళ్ళంటూ నా కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబం. మీరే నన్ను వెళ్ళిపోమన్నా మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాను పెదనాన్న? చిన్నోడా, చిన్నదొర చిన్ని కృష్ణుడొచ్చే